అందరూ బైబిల్ తెరిచి మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. మలాకీ పుస్తకం 4వ అధ్యాయం 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కాబట్టి మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. పిల్లరా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితాల్లో ఏవో బలహీనతలు, శారీరక బలహీనతలు, కొన్నిసార్లు శారీరకంగా బలహీనత లేకపోయినా అనుకున్నవి జరగక లక్ష్య సాధనలో ముందుకెళ్తున్నప్పుడు వైఫల్యం చెందుతున్న సమయాల్లో ఆ వైఫల్యాలు, అపజయాలు మనసును కృంగదీస్తుంటే మనస్సు మీద పడినటువంటి ఆ తీవ్రమైనటువంటి నిరాశ వల్ల వచ్చినటువంటి బలహీనత, ఏ బలహీనత అయినా కానీ ఈ సభలలో, ఈ కూడికల్లో ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే నీతి సూర్యుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాయి. నిశ్చయంగా ప్రభు సందులో కూర్చున్న దేవుని సంఘమా, ప్రభు యొక్క రెక్కలలో ఉన్నటువంటి అండర్ ద వింగ్స్ ఆఫ్ ద రైచియస్నెస్, ద సన్ ఆఫ్ రైచియస్ గాడ్, ఆ నీతి గల దేవుని యొక్క, ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల నీడలో ప్రభు ఒక్కొక్కరికి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చునుగాక. ప్రభు ఆరోగ్యం ఇచ్చునుగాక. చిన్న బిడ్డలపైకి ఒక ప్రత్యేక ఆరోగ్యాన్ని, పెద్దవారికి ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కరికి దేవుడు ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆయనే ఆరోగ్యం ఇస్తేనట మనం బయలుదేరి నీరసపడ్డారంట కదండి అని ఎవరు అడగడానికి వీలు లేని రీతిలో క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు దేవుడు గంతులు వేసి శక్తివంతంగా ముందుకు పరిగెత్తేలాగా దేవుడు చేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ఈ చర్చ్లో ఈ దినాల్లో ప్రభు ఈ వచ్చిన బాగా నెరవేరుస్తున్నాడు. వెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధి లోపలికి రాగానే నేను వచ్చేటప్పటికి నేను చాలా నిజంగా చెప్పాలి టైర్డ్గా వచ్చాను. కానీ దైవజనుడు అంటారు ప్రభుని ఆరాధిస్తుంటే ప్రభు ఆరోగ్యం ఇచ్చేశాడు. ఆమేన్. స్వస్థత దొరికేసింది నాకు. ఐఎమ్ హీల్డ్ త్రూ వర్షిప్. ఆరాధన ద్వారా నేను స్వస్థపరచబడ్డాను. ప్రభు అంటాడు ఆయనే స్వస్థపరిస్తేనట, ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తేనట మనకు కలిగేది ఏంటంటే ఇక బలహీనంగా ఉండం, నీరసంగా ఉండం. మనము క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయచ్చు సంతోషంగా మన పనిలో ముందుకెళ్ళేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఈ వచనాన్ని మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు పాత నిబంధనల సంఘానికి తెలియచేస్తాడు. ఈ రాత్రి మనం అందరం కలిసి మలాకీ పుస్తకాన్ని స్టడీ చేద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మలాకీ పుస్తకాన్ని స్టడీ చేద్దాం. దేవుడు మానవుని చేసుకునే దేని కొరకంటే చాలా విషయాలు సృష్టి అంతటి మీద అధికారిగా మకుటంగా దేవుడు చేశాడు. 8వ కీర్తన ప్రకారం దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేసి సమస్తమును మానవుని పాదముల క్రింద పెట్టాడు. ఇక సృష్టి అంతటిని కూడా దేవుడు మానవునికి ఇచ్చాడు అన్నట్టు. అలాగున మానవునికి దేవుడు సమస్త ఆధిపత్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా దేవుడు ఎప్పుడు మానవునితో మాట్లాడాలని కూడా మనుషుని చేసుకున్నాడు. ఆయన మాట్లాడాలనుకుంటాడు. దేవదూతలతో మాట్లాడాలనుకోలేదు. శరాపులు కెరూబులతో మాట్లాడాలని ఆయనకి లేదు. సృష్టిలో దేనితోనూ మాట్లాడడానికి ఆయన అంత సుముఖంగా లేడు. కేవలం మనతో అంటే మానవునితో మాట్లాడడానికే మనిషిని చేసుకున్నాడు. మనకు తెలుసు కదా, ఏదైనా తోటలోనట దేవాది దేవుడు రోజు వచ్చేసేవాడు, ప్రతిరోజు వచ్చేవాడు ఆదాము హవ్వలతో మాట్లాడడానికి, ఆదాము హవ్వలతో సమయాన్ని గడపడానికి. చివరికి
మానవుడు పాపములో పడిన రోజు కూడా దేవుడు ఆ రోజు కూడా వచ్చాడు. ఆ రోజు కూడా ఆదామా నీవు ఎక్కడున్నావని మాట్లాడాడు. ఆ రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. అంత మాత్రమేనంటారా? ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కూడా కయీను హేబేలు దృష్టాంతంలో దేవుడు కయీనుతో మాట్లాడుతూనే వచ్చాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో చూస్తే దేవుడు హానోకుతో, ఆయనట ప్రతిరోజు వచ్చేవాడట దేవునితో, మానవునితో మాట్లాడడానికి. మనకు తెలిసి వింటుంటాం వ్యాఖ్యానాలు. ఎలాగో హానోకు దేవుడు కలిసి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు కూడా హానోకును విడిచిపెట్ట బుద్ధి కాక వచ్చే హానోకు అన్నాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారని. అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మనతో మాట్లాడాలని దేవుని ఆశ. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందంటే, తన యందు భయభక్తు గలవారు ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన వారి వైపు చెవి యొగ్గి ఉన్నాడు. అంటే నీ వైపు ఒక చెవి వేసి ఉంచాడు ఆయన. నువ్వెప్పుడు మాట్లాడతావా, నువ్వేం చెప్తావా, నువ్వు స్తోత్రం చెప్తే ఆయనకి చాలా ఇష్టం, నువ్వు ప్రార్థన చేసినా ఇష్టమే. అసలు నీ మాట వినాలని దేవుని ఆశ. ఆమేన్. ఆయన కూడా మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటాడు. బైబిల్ చెప్తుందండి, పెందల కడనే వచ్చేసేవారంటే ప్రవక్తలు. అంటే దేవుడు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, నా బిడ్డలతో నా మాట చెప్పండి అని పెందలకడ ఎర్లీ అవర్స్ దేవుడు ప్రవక్తలను పంపించేవాడు. పెందలకడనే వచ్చి వారు మాట్లాడేవారు. అంటే ఒక మాటలో వచ్చే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయనకు మనతో మాట్లాడడం అంటే ఇష్టం. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఆయన మాట వినాలని, మన మాట కూడా వినాలని ఆయన ఆశపడుతుంటాడు. అలాంటి మాట్లాడే దేవుడు మొత్తం హిస్టరీలో కొంతకాలం అండి మానవునితో మాట్లాడడం మానేశాడు. అసలు దేవుడేమో మాట్లాడే దేవుడు, మాట్లాడాలనే ఆయనకు ఆశ. పాపములో మానవుడు పడిన రోజు కూడా వచ్చి మాట్లాడాడు. పెందలకడనే ప్రవక్తలను పంపి మాట్లాడేవాడు. కానీ అలాంటి మాట్లాడే దేవుడట కొంతకాలం మానవునితో మాట్లాడడం మానేశాడు. తల్లిగారు వినండి అందరూ, అంటే నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, అందరికీ తెలిసిన విషయాలే. మనమందరం కలిసి వాక్యం ఆలోచన చేద్దాం. దేవుడు మాట్లాడడం మానేశాడు. ఒక రోజు కాదండి, 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడు. అందరూ ఆలోచిస్తున్నారు కదండి, మాట్లాడే దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. అంటే ఎవ్వరికి దర్శనం లేదు, ఎవ్వరికి ప్రవచనం లేదు, ఒక్కరికి కళ కూడా రావట్లేదు, స్వరం అసలు లేదు. ప్రపంచంలో ఏదో ఒక మూల ఎవరో ఒకరికి ఒక దర్శనమో, కళయో, ప్రవచనమో, వాయిస్సో ఏదో ఒకటి సృష్టి ఆది నుండి వస్తూనే ఉండేది. ఈ రోజుకి అలా వస్తూనే ఉంటుంది. బట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ దోస్ 400 years heaven was so silent. పరలోకం చాలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. పరలోకపు దేవుడు మాట్లాడడం మానేశాడు. ఈ రాత్రి అసలు దేవుడు మాట్లాడడం మానేస్తే ఎలా ఉంటుంది అంత. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఉండే ఆ ముగ్గురు ఇద్దరు ముగ్గురు, అందులో ఒక్కరైనా ఒకరోజు స్ట్రైక్ చేస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? ఒక నరకంలాగా ఉండదా? మాట్లాడుకోవడం మానేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అంటే చాలా పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది. ఇక మొత్తం ఆనందం, సంతోషం ఇక ఏమీ కూడా, ఇల్లంతా కూడా నరకమే. మాట్లాడుకుంటూ ఉండాలి కదా. మాట్లాడకపోతే, మీ కుమార్తె మాట్లాడకపోతే, మీ కుమారుడు మాట్లాడకపోతే, నీ భార్య మాట్లాడకపోతే, మీ మమ్మీ మాట్లాడకపోతే, డాడీ, అది ఇట్స్ ఎ హెల్. ఒక్కరోజు నరకం. మరి అలాంటిది దేవుడు మాట్లాడడం లేదట. భక్తులు పాడుకున్నారు కదండి, నువ్వు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్ర ఉండదు. ఐ లాస్ట్ మై స్లీప్. ఒక్కొక్క క్షణం ఒక యుగంలాగా మారుతుంది. ఈ రాత్రి కూడి వచ్చిన మనతో నెమ్మదిగా ప్రభు కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే మన మధ్య, ఆమెన్, మన మధ్య కొంతమంది దేవునికి మీకు చాలా దగ్గర సంబంధం ఉండేది. వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎంత అంటేనండి అమ్మా, మీరు మోకరించి ప్రార్థిస్తే ఒక 15 గంట ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకుని మీరు మోకరించేవారు.
కానీ ఆ 15 మినిట్స్ ప్రేయర్ ఎలా వెళ్ళిపోయేదంటే 2 అవర్స్ 3 అవర్స్ ప్రేయర్ చేసుకునేవారు. మీకు ప్రార్థన నుంచి లేవబుద్ధి అయ్యేది కాదు, అసలు లేవబుద్ధి అయ్యేది కాదు. ఏదో ఒక పాట పాడుకుందాం అని కూర్చుంటారా? ఒక్క పాట ఏంటి, అసలు ఓ 10-15 పాటలు పాడేసుకునేవారు. బైబిల్ చదువుకుందాం, ఒక అధ్యాయం చదువుకుని బయటికి వెళ్దాం అనుకుంటావా? కానీ నీకు ఎలా ఉండేదంటే, ఒక అధ్యాయం చదువుకుందాం అనుకుని కూర్చున్న నీవు, బ్రదర్ నీతో చెప్తున్నాను, కూర్చున్న నీవు కొన్నిసార్లు 15 చాప్టర్స్, కొన్నిసార్లు ఒక బుక్ కూడా అయిపోయేది. అంటే నీకు దేవుని సన్నిధి అంటే నీకు చాలా ఇష్టం. ఒక రీతిగా చెప్పాలంటే దేవుడు అలా నేను కూర్చుండి పెట్టేసేవాడు, నీవు దేవునితో అలా మాట్లాడే వ్యక్తివి. కానీ ఇటీవల కాలంలో అంత క్లోజ్ రిలేషన్షిప్ దేవునితో నీకు ఇటీవల ఏమైందంటే కొంచెం గ్యాప్ వచ్చింది. అమ్మ వినండి, కొంచెం గ్యాప్ వచ్చింది. దేవునికి నీకు మధ్య గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అమ్మ, నీకు చర్చ్లో ఎవరు పాట పాడినా నీ వెంటనే ఆ పాటలో అలా పల్లవి స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ స్టంజాకి వచ్చేటప్పటికే నువ్వు వెంటనే కనెక్ట్ అయిపోయి ఆ ప్రక్కన ఎవరున్నారా, ఈ ప్రక్కన ఏమీ చూడలేదు, ఆ పాట నీదే అన్నట్టు పాడుకునే వ్యక్తివి నీవు. కానీ ఇటీవల ఇంత పవర్ఫుల్ వర్షిప్ అండి ఈరోజు జరిగింది. ఇంత పవర్ఫుల్ వర్షిప్ జరుగుతుంటే కూడా నీకెలా ఉందంటే అలా కళ్ళు తెరిచి ఏదో ఆ పాటలో యాథాలాపనగా నిలబడడం, కూర్చోమన్నప్పుడు కూర్చోవడం, కానీ ఆ ప్రక్కన చాలా నార్మల్గా ఉంది. అలా కొంతమంది ఉన్నారు. అంటే దేవునికి నీకు మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చింది. దేవుడు మాట్లాడట్లేదు. ఈ రాత్రి ఈ సందేశాన్ని మీకు ప్రయోజనకరంగా మీరు భావిస్తే తప్పక తీసుకోవాలని కోరుతున్నాను. యాక్చువల్లీ ఈ మెసేజ్ను ప్రభు నా కొరకు నాకు ఇచ్చారు. 2023వ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో నేను ప్రభు సందులో కొన్ని విషయాల్లో కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన సందేశం ఇది. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెప్తారండి. ఏంటంటే నాకెందుకో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో నాకు కొంచెం అనిపించింది, దేవునికి నాకు మధ్య ఉన్న గ్యాప్ వచ్చిందేమో అనిపించింది. ఐ ఫెల్ట్ సమ్ గ్యాప్. అంటే అంతకు ముందులాగా ప్రభునందు వాక్యమునందు ఆనందించలేకపోతున్నాను అనిపించేది. కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు ప్రభుకు మహిమ. ఏదైనా ఒక సంఘటన జరిగితే ఎంతో కొంత దేవుడు దానికి ముందు ఒక హింట్ ఇచ్చినట్టు అనిపించేది నాకు. ఆ అనుభవం ప్రభుతో నాకుంది. ఏ సంఘటన జరిగినా అది కుటుంబంలోనైనా చర్చ్లోనైనా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక విషయం జరగడానికి ముందు అది జరగబోతున్న విషయం వాక్యం ద్వారానో త్రూ ఎనీ మీన్స్ దేవుడు చెప్పాలనుకున్న రీతిలో చెప్పేవాడు అనిపించేది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే నాకు తెలియకుండా జరిగిపోతున్నప్పుడు నాకు ఎందుకో ప్రభు దగ్గర ఏంటి నాకు చెప్పకుండా అంటే నాకు తెలియట్లేదే అని. నేను నెమ్మదిగానే మీతో మాట్లాడతాను, కొంచెం అందరూ ఆలోచించి అనుకో. అప్పుడు ప్రభు దగ్గర నేను ఏడ్చాను, ప్రభా నువ్వు నాకు కొన్ని చెప్పట్లేదు, ఎక్కడో నీకు నాకు మధ్య గ్యాప్ వచ్చింది. హౌ కమ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్? ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిపోయింది ప్రభా? ఎందుకంటే దేవుని బిడ్డలైన మనకు ఏ సంఘటన జరిగినా దానికి ముందు దేవుడు తప్పకుండా ఏదో రీతిగా నీకు చెప్తాడు, ఆయన వేలో ఆయన చెప్తాడు కదా, ఆయన వేలో ఆయన చెప్తాడు. మనకు ఆ సెన్సిటివిటీ ఉంటే, ఆ దగ్గర సన్నిహిత సంబంధం ఉంటే దేవుడు చెప్తాడు. కానీ నాకు అలా అనిపించింది కొన్ని నెలలు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఏదో గ్యాప్ వచ్చినట్టుంది ప్రభా, వాట్ ఈస్ ద మిస్టేక్ ఫ్రమ్ మై పార్ట్? ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఇన్సిడెంట్స్, ఈ సంఘటనలు మీరు ఎందుకు చెప్పట్లేదు అన్నప్పుడు దేవుడు నాకు మలాకీ పుస్తకం చూపించాడు. అమ్మ అర్థమవుతుందండి? మలాకీ పుస్తకం చూపించాడు. ఒకవేళ ఈ రాత్రి కూర్చున్న వారిలో మీకు కూడా అలా అనిపిస్తే, ప్రభు నాకే విషయాలు జ్ఞాపకం చేశారో అది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ రాత్రి ఈ మలాకీ పుస్తకం నుంచి బైబిల్ స్టడీ చేద్దాం. రెడీ అండి అందరూ? మనం ఎందుకు నేర్చుకుంటున్నామో అర్థమవుతుంది కదండి. దేవునికి మనకి మధ్య ఏమొచ్చింది?
ఈ రాత్రి సభ తరువాత ఈ మీటింగ్స్లో దేవుడు నిన్ను గూర్చి కలిగిన సంకల్ప ప్రణాళిక మేరకు నీతో చాలా సంగతులు చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకు చెప్పడానికి ఆయన దగ్గర ఎన్నో కబుర్లు, ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు, ఎన్నో రెవల్యూషన్స్ నీకు మాత్రమే చెప్పడానికి దేవుడు స్టోర్ చేసి ఉంచాడు. అవి నీకు చెప్పడానికి నీకు ఆయనకు మధ్య ఏదో గ్యాప్ వచ్చింది. ఇఫ్ దట్ గ్యాప్, ఆ సైలెంట్ కాస్త బ్రేక్ అయిపోతే నీ ప్రత్యక్షతలు నీకే దేవుడు చెప్పబోతున్నాడు. నీకు ఇవ్వబోతున్న దర్శనం నీకే దొరకబోతోంది. దేవుడు నీకే ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆ కృప చేత ఈ రాత్రి ఒక్కొక్కరిని ప్రభు నింపునుగాక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే పాయింట్ అర్థమైంది కదండి. అది మాత్రమే కాకుండా కూర్చున్న మనలో కొంతమందికిను వారి క్లోజ్, మీ ఫ్రెండ్కి మీకు మధ్య గ్యాప్ వచ్చింది కదా. మీ ఫ్రెండ్ మీరు చాలా ఎక్కువసేపు మాట్లాడుకునేవారు, ఈ మధ్య అసలు మొత్తం మాట్లాడుకోవడం మానేశారు. కొంతమంది భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు. మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే, మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదన్న విషయం మీ ఇద్దరికీ తప్ప ప్రపంచంలో మూడో వ్యక్తికి తెలియనంత రీతిలో మేనేజ్ కూడా బాగానే చేస్తున్నారు. ఇంక ఎవరికి తెలియదు, మీ కుమార్తెకి తెలియదు, మీ ఇంట్లో ఎవరికి తెలియదు, మీ ఇద్దరికి మాత్రమే తెలుసు మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. అంత బాగా యాక్షన్ చేస్తున్నారమ్మా మీరు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అసలు ఇలా కాదు, ఇది కాదు. అసలు మీ ఇద్దరు గంటలు మాట్లాడుకునేవారు, వైఫ్ అండ్ హస్బెండ్. గంటలే. మీకు డేస్ అండ్ నైట్స్ తెలియవు, నైట్ టైం మీకు తెలియదు. కానీ ఇప్పుడు అలా కాదు, ముక్తసరి మాటలు ఒక యంత్రంలాగా, మిషన్ లాగా కుటుంబంలో. నేను నీ కుటుంబం గురించి చెప్తున్నాను. అమ్మా వెనక కూర్చున్న వారు అందరూ ప్రతి ఒక్కరు, బహుశా నీకు నీ కొడుక్కి, నీకు నీ కూతురికి, నీకు ఎవరైనా కావచ్చు, నీవు ఎవరితో గ్యాప్ వచ్చిందో ఆ వ్యక్తి నీకు తెలుసు కనుక. లేక ఆఫీస్లో మీ కొలీగ్, ఆయన మీరు ఒకే బెంచ్లో ఉన్నారు, ఆయన మీరు ఒకే ఆఫీస్లో ఉన్నారు, క్లాస్లో స్కూల్లో ఈవెన్ చిల్డ్రన్ మీ క్లాస్మేట్ కావచ్చు, మీ బెంచ్మేట్ కావచ్చు, ఎవరైనా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల మీరు అనుభవిస్తున్నారని నరకం. గ్యాప్ అనే మాటే తప్ప చాలా సఫర్ అవుతున్నావు, నువ్వు చాలా సఫర్ అవుతున్నావు. మనిషిగా ఉన్నావు కానీ మనసంతా ఆ గ్యాప్ వలన కలుగుచ్చిన నైరాశ్యం, జీవితంలో ఏదో వెలితి, దాని గురించి ఎవ్వరు నిన్ను అడగకపోయినా నీ మనసులో నీ కలుగుతున్నటువంటి ఆ అంతర్వేదన. ఈ రాత్రి అమ్మా నీవు నీ భర్త కలవాలి. కలవడం అనే మాట చెప్పట్లేదు, మీరు మళ్ళీ మొదట్లో మాట్లాడుకున్నంత ఫ్రీగా మాట్లాడుకోవాలి. నేను మరలా చెప్తున్నానండి, మీరు చెప్పొచ్చు మేము మాట్లాడుకుంటున్నాం సార్, కలిసే ఉన్నాం సార్, కానీ నేను చెప్తున్నాను మీరు బాగా మేనేజ్ చేస్తున్నారు. అది కాదండి. ఆ లైఫ్ ఎందుకండి మేనేజ్ చేసే లైఫ్? ఫ్యామిలీలో మేనేజ్ చేసే లైఫ్ ఎందుకండి? ఇట్స్ హెల్. మరలా కుటుంబంలో నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ యొక్క కొలీగ్, లేక ఎవరితో నీ గ్యాప్ వచ్చేసిందో వారందరితో హల్లెలూయా హల్లెలూయా చదివితే ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే దేవునికి మనకు మధ్య గ్యాప్, వ్యక్తికి మధ్య గ్యాప్. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవట్లేదు అనమాట. దేవుడు నేను మాట్లాడుకోవట్లేదు, నువ్వు దేవుడు మాట్లాడుకోవట్లేదు. బ్రదర్ మీకు అర్థమైందా? దేవుడు మాట్లాడుతున్నారంటారా? పోయిన ఆదివారం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్షిప్లో నువ్వు కనెక్ట్ అయ్యి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడితో నీకు యాక్సెస్ ఉంది. కానీ నీవు చాలా మామూలుగానే ఏదో వచ్చాను కదా, పాడాలి కదా అన్నట్టుగా ఉంటే, కూర్చున్నాను కదా, వినాలి కదా అన్నట్టుగా ఉంటే ఏమవుతుందంటే నీతో ఆయనకి గ్యాప్ వచ్చినట్టే లెక్క కదా. ఎప్పుడైపోద్దాం మీటింగ్ అన్న వాళ్ళందరితో కూడా, వారందరికీ దేవుడికి వాళ్ళకి మంచి గ్యాప్ వచ్చింది. అప్పుడైపోయిందా అంటే దేవుడు ఇంకా చెప్తే బాగుండు, నాకు ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా ఆరాధన ఉంటే బాగుండు అంటే యూ హ్యావ్ మోర్ క్లోజ్నెస్ విత్ గాడ్. వాక్యం అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్తారు. ఇప్పుడు కొంచెం నాకు హెల్ప్ చేయండి, మనం మాట్లాడుకునే మాట నేర్చుకుపోయే అంశం ఏంటి చెప్పండి. దేవునికి మనకు మధ్య గ్యాప్ వచ్చింది, వ్యక్తులకు మధ్య
వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరు గ్యాప్ వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టాం మనం. వాళ్ళిద్దరిని కలపాలి రాత్రి. ఏమంటారండి? ఓకే, వారిద్దరిని కలపాలంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు, వారిని కలపబోతున్నాం. ఇప్పుడు కలపాలంటే వారిద్దరిని కూర్చోపెట్టి ఒక పంచాయతీ అనమాట అండి. రాత్రి ఒక పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చాం మనం. అయితే ఈ పంచాయతీ తీరాలంటే మనం అడిగేది ఏంటంటారు? అమ్మా, మీ ఇద్దరి మధ్య మాట్లాడుకున్న చివరి టైం ఎప్పుడు? ఆ చివరి టైంలో మీరు ఏం మాట్లాడుకున్నారు? 2 వారాల నుంచి మాట్లాడుకోవట్లే కదా మీరు మీ వైఫ్. ఈ లాస్ట్ 15 days బ్యాక్ మీరు మాట్లాడుకున్న ఆ చివరి సంభాషణ, ఏ వాతావరణంలో మాట్లాడుకున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుకున్నారు, అంతకుముందు ఏం జరిగింది, అవన్నీ వివరంగా తెలుసుకుంటే సగం ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. అంటే మనకు తెలిసిపోద్ది ప్రాబ్లం. అంతే పంచాయతీ అలాగే తీర్చాలంటారా? రైట్. అవునండి, ఆయన ఇలాగ అన్నాడు, ఆయన అలాగంటే ఇక నేను మరి కూడా ఇలాగ అన్నాను, ఏ టైంలో ఏ కోణంలో, ఇవన్నీ. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే దేవునికి మనకు మధ్య పాత నిబంధన సంఘానికి దేవునికి మధ్య ఎంతకాలం గ్యాప్ వచ్చిందండి? ఇప్పుడు 400 years గ్యాప్ వచ్చింది. కాబట్టి మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుడు మాట్లాడిన చివరి సంభాషణ, బిఫోర్ ద సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలానికి ముందు దేవుడు మాట్లాడిన చివరి మాటలేంటి, ఆ మాటల మీద ఆధారపడే ఇంత గ్యాప్ వచ్చింది అన్నట్టు. దేవుడు మరలా మాట్లాడింది బాప్తిస్మిచ్చి యోహాను జననము గూర్చి జకర్యాతో దేవాలయంలో మాట్లాడినప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు. సో చివరిగా మాట్లాడింది ఎప్పుడు అంటే మలాకీ ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, చాలా సింపుల్గా చెప్పాలని ఆశ, కొంచెం మీరు అందరూ వాక్యంతో ఆలోచించాలని ఆశ. ఇజ్రాయేలు దేవుని బిడ్డలు యూతులు బబులోనికి వెళ్ళాక 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత వారు వెనక్కి వస్తారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో మందిరం కడతారు, నెహెమ్యా నాయకత్వంలో ప్రాకారాలు కడతారు, ఎజ్రా నాయకత్వంలో ధర్మశాస్త్రాన్ని వింటారు. ఒక గొప్ప ఉద్యమం. ఆ ఉద్యమంలో చాలా సంఘటనలు జరిగాయి. కానీ దేవుని మహాకృప చేత అద్భుతమైన మందిరం కట్టబడింది. ఆ రెండవ మందిరం ముందు చూశారు, జెరుబ్బాబెల్ టైంలో కట్టబడిన మందిరం ముందు చూశారు. ఆ మందిరాన్ని కట్టండి పునాది వేసినప్పుడే సొలొమోను దేవాలయము వచ్చిన మహిమ పునాదిలోనే వచ్చిందంటండి. అంత పవర్ఫుల్ సెకండ్ టెంపుల్. అలాంటి ఉజ్జీవంగా చక్కగా మందిరం కట్టుకున్నాక, అద్భుతంగా మందిరం 70 సంవత్సరాల తర్వాత మరలా ఉద్యమం స్టార్ట్ అయ్యాక మందిరం కట్టబడింది, అన్నీ బాగున్నాయి. కానీ ఏం జరిగిందంటే ఆ తరువాత 100 సంవత్సరాలకు, ఏది మందిరము తిరిగి కట్టబడిన 100 సంవత్సరాల తర్వాత దేవుడు మలాకీ ద్వారా ఈ మాటలు మాట్లాడతాడు. ఏం జరిగింది అంటే, ఈ 100 yearsలో వారు ఈ ఎస్టాబ్లిష్ అయిపోయారు కదా, మందిరం బాగా కట్టబడింది కదా, బబులోను చెర కాస్త అయిపోయింది కదా, వారు మందిరానికి వస్తున్నారు. కానీ మందిరంలో ఉన్నటువంటి ఆ ప్రజలు దేవునికి ఎంత ఇబ్బందికరంగా ఆయాస పెట్టారో దేవుడు తన బాధను వ్యక్తపరుస్తున్నటువంటి విషయమే మలాకీ ప్రవచనం. ఇది నేపథ్యం. అర్థమైంది కదండి? ఓకే, ఇప్పుడు మన పంచాయతీ ఏం చెప్పండి, దేవునికి మనకు మధ్య. ఓకే, చూద్దాం రీజన్స్ ఏంటో. 2వ వాక్యం, మొదటి అధ్యాయం 2వ వాక్యం చదవమ్మా. ఓకేనమ్మా. దేవుడు అన్నారు, మీరు అందరూ హెల్ప్ చేయాలండి, అందరూ మాట్లాడాలి. దేవుడు అన్నారండి, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నాడు. అమ్మ వినండి, ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఐ లవ్ యూ అన్నాడు దేవుడు. వెంటనే జవాబు ఏమి రావాలంటారండి? ఐ లవ్ యూ టూ అనాలి. ఇంకా చెప్పగలరా కొంచెం ఎవరైనా? దేవుడు అన్నారు, నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను అన్నాడు. అవును ప్రభా, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. లేకపోతే ఇంకేం జవాబు చెప్పాలంటారు? థ్యాంక్ యూ సో మచ్ అండి అనాలి. అవును ప్రభా, మీ ప్రేమేనాయన అనాలి. కానీ వారేమన్నారు తెలుసా? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనగా, అయితే మీరన్నారు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ అంటే వారు అన్నారండి, పాత నిబంధన సంఘస్థులు, నేను మిమ్మల్ని ప్రేమించానని దేవుడు చెప్తే వారంటున్న మాట అంటే, మీరా మమ్మల్ని ఎప్పుడు ప్రేమించారు అన్నారట. మీరా ఏ విషయంలో, ఎప్పుడు?
వెన్ యూ లవ్డ్ us, హౌ? ఇంకా మీకు ఈ జవాబు అర్థం అవ్వాలంటే ఇంకో 2-3 చదువుదాం. 6వ వాక్యం చదివితే, అమ్మ దేవుడు అన్నారండి, నేను తండ్రిని అయితే ఎక్కడ నాకు ఘనత, నేను యజమానుడిని అయితే నన్ను మీరు నిర్లక్ష్యం చేశారు. దేవుడు అంటారు, మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు అన్నాడండి. అప్పుడు మనం ఏం జవాబు చెప్పాలంటారు? కొంచెం మీరు మాట్లాడండి అందరూ. దేవుడు అంటున్నారు, యు నెగ్లెక్టెడ్ మీ అన్నాడు దేవుడు. అప్పుడు మనం ఏమనాలి? అయ్యా సారీ అనాలి, క్షమించండి ప్రభా అనాలి. కానీ వీళ్ళు అన్నారు, మేము ఎప్పుడు నిర్లక్ష్యం పెట్టాం అన్నారు. ఒక రీతిగా చెప్పాలంటే 4 అధ్యాయాలు కదా, మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. 4 అధ్యాయాల్లో ఇంచుమించు దేవుడు 8 సార్లు ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు. 8 సార్లు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అండి, దానికి ఇచ్చే అసలు ప్రశ్నకు ఏం చెప్పాలండి? కానీ వారు ఏం చేశారు? పాత నిబంధన సంఘం ఏం చేశారో తెలుసండి, ప్రశ్నకు ప్రతి ప్రశ్న వేశారు. ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పాత నిబంధన సంఘం దేవునికి ఎదురు ప్రశ్నలు వేయడం మొదలెట్టింది. అది మొదటి రీజన్. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. మొదటి రీజన్ ఏంటంటే ఎదురు ప్రశ్నలు వేయుట. అందరూ చెప్పండి ఒకసారి ఆ మాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడకపోవడానికి కారణం అదేనమ్మా. ఏంటంటే ఈ మధ్య నీవు ఎక్కువ ఎదురు ప్రశ్నలు వేయడం నేర్చుకున్నావు బ్రదర్. చర్చిలో ఈ మధ్య నీవు ఎదురు ప్రశ్నలు వేయడం మొదలెట్టావు. అందుకే దేవుడికి నీతో మాట్లాడడం మానేశాడు. నువ్వు చెక్ చేసుకో. ప్రభువుని నమ్మిన ఆరంభ దినాల్లో ప్రభు ఏం చెప్పినా వెంటనే సరెండర్ అయ్యావు కదా. ఇప్పుడు ప్రసంగం మొదలు పెట్టగానే ఆ వెనక ఇప్పుడు ఈ టాపిక్ అంత అవసరం అంటావా అంటున్నావు. నువ్వు ప్రక్కలతో ఇది ఎవరి కోసం అంటావు అంటున్నావు. మరలా ఇలాగ మాకు ఎక్కడ వద్దండి చేయడం అంటున్నావు. ఈ మధ్య మొదలెట్టావు. దేవుడు నిన్ను చూసి నీతో మాట్లాడడం మానేశాడు. మాకు అర్థమవుతుందండి. ఎదురు ప్రశ్నలు వేసిన వాళ్ళతో దేవుడు మాట్లాడడం మానేస్తాడు. ఇది నా కొరకు, నేను చెప్తాను నా కొరకు. చాలాసార్లు దేవుడు ఏది చెప్తే అది ఎస్ లార్డ్ అన్న నేను బహుశా ఇటీవల నేను ప్రభు అలాగైతే బాగుంది అనుకుంటా, ఇలాగైతే బాగుంటుంది అనుకుంటా, ఈ కాలానికి ఇది సెట్ అవ్వదు ప్రభు అని అనడం మొదలెట్టినట్టున్నాను. అందుకే ఇంక దేవుడు నాకు చెప్పడం మానేశాడు. అయ్యా వాక్యం మాకు అర్థమవుతున్న వారు మాత్రం దేవునికి స్తోత్రం చెప్తారండి. పాస్టర్ గారు అన్నారు, కుర్చీలు సర్దేయండి బ్రదర్ అన్నారు నిన్ను. ఇప్పుడు ఎందుకు అయ్యారు మళ్ళా రేపు అన్నావు నువ్వు. ఇప్పుడు పాస్టర్ గారు కుర్చీలు సర్దేమన్నారంటే ఇంకేంటే నువ్వేం చేయాలి? కానీ నువ్వేం మొదలెట్టావు? సలహా ఇవ్వడం మొదలెట్టావు, ఎదురు చెప్పడం మొదలెట్టావు. అందుకే ఇంక పాస్టర్ గారు నీకు చెప్పడం మానేశారు. నీకు చెప్పడం మానేసినారు మళ్ళీ బయట. ఇప్పుడు మాకు చెప్పరండి ఇప్పుడు ఏమీ. ఇక పాస్టర్ గారు మాకు ఎక్కడ చెప్తారండి? ఉన్నారు కదా ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చెప్తారు, మాకు ఎక్కడ చెప్తారు? అర్థమవుతుంది కదండి. నీవు ఎదురు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టావు. దేవుడు మాట్లాడుతుంటే, వాక్యం మాట్లాడుతుంటే ప్రతి దానికి ఎదురు ప్రశ్న వేస్తున్నావు. వారు 8 సార్లు వేశారండి, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. మీరు నిర్లక్ష్యం చేశారు, ప్రభా క్షమించు, ఇలా చెప్పడం మానేశారు. మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేశాము? ఇప్పుడు మీ ఇంట్లో కూడా గొడవకి ఇదే కారణం. నీ భర్త అన్నారు, ఈ టేబుల్ కొంచెం డైనింగ్ టేబుల్ అన్నారు, ఇది కొంచెం నీట్గా ఉంటే బాగుండేమో అన్నట్టుగా అన్నారు. ఆయన సైలెంట్గానే అన్నారు, కొంచెం నెమ్మదిగా, నీకు మాత్రం పడేలాగా. నీవు అక్కడి నుంచి మరి ఇంకెలా తొడవాలని, మరి మాకు రాదు మరి తొడవడం అన్నావు. అందుకని ఇక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే ఒక 2-3 వారాల నుంచి నీకు మాత్రం చెప్పట్లేదు, నీతో మాట్లాడరు. ఇంకా అవసరమైతే ఆయన తుడుచుకుంటారు, లేకపోతే అదే కదా ఇంట్లో గొడవ. అని మనకు అర్థమవుతుందండి. ఎదురు ప్రశ్న వెయ్యడం ద్వారా గ్యాప్ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అది ఎవరికైనా, ఎవరితోటైనా
నాకైతే దేవుని గురించి మాట్లాడుతున్నానండి, దేవుని విషయం మాట్లాడుతున్నాను. ఈ సంఘం పక్షంగా దేవునికి చాలా గొప్ప ప్రణాళిక ఉందండి. ఈ చర్చ్ నుంచి దేవుడు ఒక నూతనమైనటువంటి అద్భుత కార్యాలను, సూపర్ న్యాచురల్ థింగ్స్ దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడండి. దేవుడు ఎక్కడో విజయవాడలో జరిగినటువంటి ఆ బీభత్సాన్ని ఈ సంఘానికి దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడండి. ఎక్కడో వియత్నాలు జరిగేటువంటి గొడవ విషయాలు మనకు బయలుపరచాలనుకుంటున్నాడండి. అది దేవుడు నీ గురించి అంత ప్రయాణం, అంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగున దేవుడిని ప్రేమిస్తున్నాడు. అంతగా దేవుని యొక్క ఆలోచన, ఆశ ఇంకా చెప్పాలంటే నీ మీద ఉంది. కానీ ఇటీవల నువ్వేం చేస్తున్నావంటే దేవుడు ఏం చెప్పినా ఏం చేయడం మొదలెట్టావు. ఎవరికాళ్ళే అంతరంగ ముందు ఆలోచన చేద్దాం. బ్రదర్, లోబడుతున్నారా, ఎదురు చెప్తున్నారా? ఎదురు చెప్పిన వాళ్ళతో దేవుడు ఏం చేస్తారండి? మాట్లాడడం మానేస్తాం. ఇది నాకు మొదటి రీజన్ ప్రభు చెప్పారండి. అప్పటి నుంచి ప్రభువా క్షమించు, ఆ విషయంలో బహుశా అనుకుంటా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను ప్రభువా, నీకు మాత్రం ఎదురు చెప్పను ప్రభువా. ఆమేన్. మీకు అర్థమవుతుందండి? పాయింట్ అర్థమైందమ్మా? అర్థమైతే వస్తే చేతులు పైకి ఎత్తగలరండి. ప్రభు అన్నారు, దైవజనులు అన్నారు, ఈ 2 రోజులు ఉపవాసం కూడా అన్నారండి. ఇక మళ్ళీ ఎదురు చెప్పకుండా ఉపవాసం ఉండడమే. వారితో దేవుడు ధారాళంగా మాట్లాడతాడండి. ఇప్పుడు అవసరం అంటారా? ఇప్పుడు వాళ్ళతో మాట్లాడండి. ఇంకా వాళ్ళు వచ్చి చర్చిలో కూర్చుంటారు, కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడు. గాడ్ వాంట్ స్పీక్ విత్ దెమ్. దైవజనులు అన్నారు, తెల్లవారుజామున మీటింగ్ పెడదామన్నారండి. అసలు ఏ అనౌన్స్మెంట్ చేసినా ఎదురు చెప్పడం ఒకటి అలవాటు అయిపోయింది. నీతో దేవుడు అలా మాట్లాడతాడండి, మాట్లాడు. అందుకని మొదటి మాట, ఎదురు చెప్పడం మానేద్దాం. కొందరే ఆమెను చెప్పారు, మరి దేవునికి ఎదురు చెప్పడం మానేద్దాం, పాస్టర్ గారికి ఎదురు చెప్పడం మానేద్దాం. ఆమేన్, హల్లెలూయా. మా కుటుంబంలో ఎదురు చెప్పడాలు మానేస్తే ధారాళంగా మాటలు ఉంటాయి. 2వ రీజన్కి వెళ్ళిపోదాం. 2వ రీజన్ 7వ వాక్యం, 7వ వచనం. ఓకే, 2వ రీజన్, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే. 2వ రీజన్ ఏంటంటే దేవుని యొక్క భోజనపు బల్లను అపవిత్రపరిచారట. మనకు తెలిసిన విషయమే కదండి. దేవుని యొక్క భోజన బల్ల అంటే లార్డ్స్ టేబుల్. ఇప్పుడు లార్డ్స్ టేబుల్ మనం ఏం చేసాం తెలుసండి? అపవిత్రపరిచాం. దేవుని యొక్క ఆ లార్డ్స్ టేబుల్ టైంను ఎంత అపవిత్రపరిచేసాం. ప్రభు అంటాడు, మీరు చాలా నీచపరిచేశారు. ఎంతగా నీచపరిచారంటే ఏ ఆదివారమైనా మిస్ అవుతా కానీ ప్రభు బల్ల ఆరాధన రోజు మాత్రం తప్పకుండా వచ్చేలా ఉన్నాను. మరి మిగతా 3 వారాలు ఎందుకు రాలేదు? నీ దృష్టిలో బల్లారాధన అంటే ప్రేమ బిందుకు వచ్చినంత ఈజీగా వచ్చేస్తున్నావు. భోజనాలకు వెళ్తారు, అలా వస్తున్నారు చాలామంది. ప్రభు బల్లారాధనకు ముందు సిద్ధపాటు లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, ఉపవాసం ఉండడం లేదు, భార్యను కొట్టొచ్చి బల్లారాధన తీసుకుంటున్నావు. మరలా వచ్చి చెప్తానంటే నీ పని అని భర్తను హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి వచ్చి ప్రభు బల్ల తీసేసుకుంటున్నావు. అసలు కనీసం చేతులను శుభ్రపరచుకోవడం కానీ, తలంపులు శుభ్రపరచుకోవడం కానీ, ఆలోచనలు శుభ్రపరచుకోవడం కానీ ఎలా ఉందంటే చాలా చౌకబారుగా బలారాధన తీసుకుంటున్నావు నువ్వు. అందుకే దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. నేను ఆ విషయంలో పొరపాటు చేశానండి. అందుకే దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. లార్డ్స్ టేబుల్ టైం సేవింగ్ కోసం చాలా స్పీడ్గా ఇచ్చేయడం మొదలుపెట్టానండి. టైం సేవింగ్ కోసం చాలా కాకుండా ఏదో ఒక ప్రోగ్రాంలో ఒక అంశంగా చాలా లైట్గా తీసుకున్నానండి. నాకు ప్రభు ఇది నేర్పించారు. నో 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 యేసు ప్రభు వారు నీ కొరకు కార్చిన పరిశుద్ధ రక్తం, ఆ పవిత్ర శరీరం, ఆ సిలువ బలియాగం, ఆయన సిలువ మరణ పునరుత్థానములు జ్ఞాపకం చేసుకోమని స్వయాన ఆయన చెప్పిన మాట, అంత పవిత్రమైన కార్యాన్ని నేను నిర్లక్ష్యం చేసినప్పుడు నా దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. సిస్టర్ గారు, నేను మీకో చెప్తున్నానండి, మీకు ఎన్నో కళలు వచ్చేవండి, ఎన్నో దర్శనాలు వచ్చేవండి, వాక్యం మీకు బాగా అర్థమయ్యేదండి. ఇప్పుడు ఎందుకు అర్థమవట్లేదు తెలుసా? నీవు అసలు బల్లారాధన టైంలో ఏమాత్రం సిద్ధపాటు లేకుండా వచ్చేస్తున్నావమ్మా. సిద్ధపాటు లేదు.
సిద్ధపాటు అని అంటే పిల్లరా, నేను చెప్పేది ఏదో బల్లారాధన టైంలో ఏడవాలన్నట్టుగా అది కాదండి. ఎవరి బిడ్డలారా, దేవునికి మహిమ, దేవునికి మహిమ. చర్చిలో యవనస్తులకు ప్రభు బల్ల ఇవ్వాలంటే ఇటీవల కాలంలో వారు ఈ ఫేస్బుక్లు, ముఖ్యంగా ఈ 20 years లోపు ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రాములు ఇవన్నీ లేకుండా ఉంటేనే ఇస్తున్నానండి. నేను యాక్చువల్లీ తీసుకురావాలనుకున్నాను. పోయిన వారంలో 2 weeks మొబైల్ ప్రక్కన పెట్టిన బిడ్డలు, వారికి మాత్రమే పాటలకు అవకాశం ఇస్తున్నానండి. యేసు ప్రభు వచ్చేస్తున్నాడమ్మా, యేసయ్య వచ్చేస్తున్నాడు. ఎప్పటిలాగా భక్తి చేసే కాలం కాదిదే. ఖచ్చితమైన భక్తి చెయ్యాలి. ఇప్పుడు ఖచ్చితమైన భక్తి చెయ్యాలి. బ్రదర్, అసలు కనీసం చర్చికి వచ్చే ముందు ఇంటికాడ ప్రార్థన చేసుకుని వచ్చారా? ప్రార్థనకు రావడానికి ముందు, ఆరాధనకు రావడానికి ముందు దేవునితో మాట్లాడుతూ వచ్చావా? బల్లారాధన టైంలో, లార్డ్స్ టేబుల్ టైంలో ప్రభుతో సమయాన్ని గడుపుతున్నావా? మనకి ఎలా అయిపోయిందంటే, చాలా అంటే ఇలా తీసుకోవడం, అలా వెళ్ళిపోవడం, అది చాలా టేక్ ఇట్ ఈజీగా. వద్దండి. దేవుడు నాతో మాట్లాడాలండి, దేవుడు నాకు చాలా ఆయన స్వరం వినిపించాలని ఆశపడుతున్న వారందరూ మరలా ఈ పాయింట్ నోట్ చేయండి. బహుశా అది నీవేమో బ్రదర్, నీవేమో. అందుకే దేవుడు ఈ సందేశం జ్ఞాపకం చేస్తున్నారు. ప్లీజ్ ఆనర్ లార్డ్స్ టేబుల్. ప్రభు యొక్క భోజనపు బల్లను కొంచెం గౌరవప్రదంగా పూజించొద్దు, కానీ గౌరవప్రదంగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి ప్రభువా, నువ్వు నాతో మాట్లాడాలి. అసలు ఆ నీడ్ అర్థమవుతుందండి. ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే నాన్న ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత సంతోషంగా ఉంటుందంటే, జీవితంలో ప్రతి క్షణము ఆనందంగా. కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, విమర్శలు వస్తాయి. అవన్నిటి మధ్య కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఆ జీవితం సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. అసలు మనకి అవేమి పట్టనట్టుగా ఉంటుంది, అవేమి మనల్ని ఇబ్బంది పెట్టవు. కానీ ఇప్పుడు చిన్న సమస్యకి నువ్వు కృంగిపోతున్నావు. నీవేమో దేవుని బిడ్డావు, నీకు 119వ కీర్తన వచ్చు, 23వ కీర్తన వచ్చు, నీకు ఒక్కొక్క అధ్యాయం వచ్చు. అయినా సరే నీవు కృంగిపోవడం ఏంటి? ఎందుకంటే దేవునికి నీకు మధ్య కనెక్షన్, సంబంధం తెగిపోయింది. దేవునితో సహవాసం ఈ రాత్రి మరలా తిరిగి పునర్నిర్మించబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి రీజన్ ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే ఎదురు చెప్పడం. దేవుడు మానేశారు. ఎదురు చెప్పిన వాళ్ళకి ఇంకేం చెప్తారండి? మనమేనంతే, దేవుడు కూడా అంతే. రెండవది, టేబుల్ను డిఫైల్ చేశారు, అపవిత్రపరిచారు. మూడవది 8వ వాక్యం. అమ్మా, ఓల్డ్ టెస్టమెంట్ చర్చ్ నట్టండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పిస్తున్నారు, కుంటిదాన్ని, రోగము గలదాన్ని తీసుకుని బలిగా అర్పిస్తున్నారు. ప్రభు అన్నాడు, అసలు మీ గవర్నర్కి, ఇక్కడ గవర్నర్ అని వర్డ్ వాడబడుతుంది, అధికారి, మీ గవర్నర్కి ఇది ఇచ్చారనుకోండి, అంటే మీ ఆఫీసర్ గారికి మీరు పట్టుకెళ్ళే యాపిల్ పళ్ళు మంచి పట్టుకెళ్తారా, సగం కుళ్ళిపోయి పట్టుకెళ్తారా? మంచి పట్టుకెళ్తారు. కానీ నా చర్చికి ఏంటి, నా బలిపీఠం మీద ఏంటి, మీరు గుడ్డిదాన్ని తీసుకొస్తున్నారు, కుంటిదాన్ని తీసుకొస్తున్నారు అని దేవుడు వాపోతున్నాడు. ఇక్కడ గుడ్డిది కుంటిది అంటే పిల్లరా ఫిజికల్గా కాదండి, భౌతికంగా అందులైన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. వారి పాట దేవునికి ఇష్టం, వారి ప్రార్థన దేవునికి ఇష్టం. దేవుడు వారి విషయంలో ఏ పక్షపాతం లేదు. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. భౌతికంగా అంగవైకల్యం గల వారి గురించి కాదు ఇక్కడ మాట్లాడడం. మనం ఆత్మీయ కోణంలో చూస్తున్నాం కాబట్టి చాలామంది అట్టండి చర్చిలో గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు బలిపీఠం మీద దేవునికి అర్పణ అర్పిస్తున్నారు. నాయన వినండి, ఈ గుడ్డి వాళ్ళ గురించి అర్థం అవ్వాలంటే ఒక గుడ్డోడి గురించి మీకు చెప్తాను. ఏమంటారు, చెప్పమంటారా? ఓకే. ఆయన బైబిల్లోనే, ఆయన ఉండే ఊరి పేరు బెత్సైదా అండి. బెత్సైదా మార్కు శుభవార్త 8వ అధ్యాయంలో ఉంటాడు ఆ బ్రదర్. మార్కు శుభవార్త 8వ అధ్యాయంలో ఈ బెత్సైదా ఊరిలో యేసయ్య వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళు అన్నారు, ప్రభువా ఈయన బ్లైండ్ అండి, ఈయన కొంచెం మీరు స్వస్థపరచండి అన్నారండి. అలా అనగానే
యేసయ్య సహజంగా ఆయన స్వస్థపరిచే విధానాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని సహితం ఈ సమయం అందే నీ కుమార్తె విడిపించబడుతుందనగానే డెలివరెన్స్ వచ్చేస్తుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆయనకి తెలియకుండానే ఎవరైనా విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టుకుంటే రక్తధార కట్టబడుతుంది కదా, అలాంటి అద్భుతాలు కదా. కానీ యేసయ్య మాత్రం ఆ బ్లైండ్ మ్యాన్కి ఏం చేశారంటే, వారు అడిగారు, యేసయ్య వెళ్ళి అతని కన్నుల మీద చేతులుంచగా వాడు చూపు పొందాడు. ఆమేన్, ఆమేన్. అలా చూపు పొందగానే సహజంగా ఎవరిని అడగడు యేసయ్య, కానీ అతను అడిగాడు యేసయ్య. ఏమనంటే, ఏమైనా కనబడుతుందా అన్నాడు. ఆ బ్రదర్ అన్నాడు, కనబడుతుంది సార్ అన్నాడు. ఏం కనబడుతుంది అన్నాడు ప్రభు. మనుషులు కనబడుతున్నారు అన్నాడు. చాలా సంతోషం. ఇంకో మాట యాడ్ చేశాడు ఆయన, అదేంటంటే మనుషులు చెట్లులాగా కనబడుతున్నారు అన్నాడు. ఇలాంటి ఒక వెరైటీ అక్కడ లేదు, బెత్సైదాలో దొరుకుతుంది. ఏంటంటే మనుషులు ఎలా కనబడుతున్నారంటే చెట్లులా కనబడు. అదేమన్నా దృష్టి అండి. మనిషిలా కనబడాలి, చెట్టు అందరూ మాట్లాడండి దయచేసి. మనిషిలా కనబడాలి, చెట్టు ఏమో చెట్టులా కనబడాలి. ఈయనకి మాత్రం మనిషి చెట్టులాగా, చెట్టు మనిషిలాగా. ఈయన యేసు దగ్గరకు వచ్చిన ఆయనే, అంటే మన 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 వెరైటీ, మన కేటగిరీ అనుకుంటా. ప్రభు దగ్గరకు వచ్చినాడు ఈయన, ఆల్రెడీ ప్రభు ఆయన ముట్టుకున్నాడు కూడా. కానీ ఆయనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా సరే అది వాస్తవంగా చూడడం రాదు ఆయనకి. మనిషిని చెట్టులాగా చూస్తాడు, చెట్టును మనిషిలాగా చూస్తాడు. నేను ఆ బ్రదర్కి పెట్టుకున్న పేరేంటంటే, హీ వాస్ హ్యావింగ్ ఏ స్పిరిట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఆర్ మిస్ఇంటర్ప్రిటేషన్. ఆయన ఎటువంటి బ్రదర్ అంటేనండి, దైవజనులు అన్నారు, అమ్మా మీరు ఆలస్యంగా వస్తున్నారు, కొంచెం ఎర్లీగా వస్తే ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఆలస్యంగా రావద్దు ఆశీర్వాదాలు కోల్పోతారు అన్నారండి. అమ్మ ఆ మాట, దాని అర్థం ఏంటి చెప్పండి కొంచెం. అదే కదండి. కానీ బెత్సైదా బ్రదర్కి మాత్రం మాకు ఆశీర్వాదాలు రావంటండి, ఇంకా అన్నీ శాపాలేనంట. మా అయ్యగారు అదే చెప్తున్నారు మాకు. అసలు చెప్పిన మాట వేరండి, కానీ బెత్సైదా బ్రదర్కి ఇలాగే అర్థమవుతుందండి. హలో, అర్థమవుతుందండి. ఆయనకి అసలు ఏది చెప్పిన ఆ కోణం మాత్రం అర్థమవుదో దానికి వంకర టింకరగానే అర్థం చేసుకుంటాడు. నా ప్రార్థనటువంటి బెత్సైదా బ్రదర్స్ ఇక్కడ ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. ఉంటే ఈ రాత్రి మారాలని కూడా హెచ్చరిస్తున్నాను. ఈ మధ్య బెత్సైదా స్పిరిట్ ఎక్కువయ్యి, అంటే ఈ బ్రదర్ స్పిరిట్, దేవుడు కూడా ఇంక మాట్లాడడం మానేశాడు. అలా అర్థమవుతుందండి మీకు. మరలా ఎవరి ఫ్యామిలీ దగ్గర వారు రండి. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే, మీకు మీ వైఫ్కి మధ్య నేను చెప్పేది అర్థమవుతుంది సార్. అమ్మ నువ్వు చెప్పు కొంచెం, అక్కకి నీవు చెప్పు కొంచెం, మీ మమ్మీకి నువ్వు చెప్పు అంటే నేను చెప్తే అర్థమవుతాం. అంటే అర్థమవుతుందంటే అర్థమవుతుంది, వేరే కోణంలో అర్థం చేసుకుంటున్నాడు ఆయన. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే గ్యాప్ కారణం ఏంటంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అండి. నీ బిడ్డలు బాగుపడాలని కదమ్మా పాస్టర్ గారు నీ బిడ్డల క్షేమం గురించి మాట్లాడుతున్నారు. మా బిడ్డ గురించే పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారని నువ్వు పదే మాట్లాడడం మొదలెట్టావు. కాబట్టి ఇక నీ బిడ్డ గురించి సంఘం సైలెంట్గా ఉంది, దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడితే ఈ రాత్రి ఆ అపార్థాల స్పిరిట్ నాలోంచి పోవాలి ప్రభు. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో మరలా మాట్లాడతారండి. ఇప్పుడు ఇటీవల ఎలా ఉందంటే, నీతో ఆ జవాబు, పాస్టర్ గారు జవాబు చెప్పాలన్నా ఇబ్బందిగా ఉంది, చెప్పకపోయినా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఏది చెప్పినా అపార్థం చేసుకుంటున్నావు కాబట్టి. మిస్ఇంటర్ప్రిటేషన్, అపార్థం, వ్యాఖ్యానం నీ కోణంలో నువ్వు చేసుకుంటున్నావు. యేసుక్రీస్తు నామములో ఆ స్పిరిట్ మన మధ్య దూరమగును గాక, ఆ స్పిరిట్ మన మధ్య దూరమగును గాక. హల్లెలూయా. ఈ పాయింట్ అర్థమైందండి. అందుచేతనేనంటండి పాత సంఘస్థులు ఏం చేశారంటే, మలకీగా టైంలో ఈ అపార్థాలు చేసుకునే వాళ్ళకి, అపార్థం చేసుకుంటారు కదండి బెత్సైదా బ్రదర్, ఈ అపార్థం చేసుకున్న ఆయనకి పాట ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి పాట ఇవ్వకపోతే ఇంకా ఆయన మరి ఏం చేస్తాడో తెలియదు. ఆ పాట వల్ల మన బాబోళ్ళు ఎంత నలిగిపోతుంటారో ఆ పాట. వాళ్ళకి ఇది ఎక్కడ ఏ స్కూల్కి వెళ్తే ఏ మ్యూజిక్ స్కూల్లో దొరుకుతుందా ఈ రాగాలని చెప్పి వీళ్ళేమో నలిగిపోతుంటారు. అయినా సరే
ఆయనకి పాట ఇవ్వాలి, పాట ఇచ్చిన తర్వాత మరలా అసలు నీ పాట ఏంటి బాబు, ఇవాళ మొత్తం మీటింగ్లో నీ పాట హైలైట్ అని చెప్పాలి. వారికి బలిపీఠం మీద ఇలాగ ప్రార్థన లేకపోతే ఏదో ఏదో అలా చేస్తున్నారట. అందుకని దేవుడు ఏం చేశారంటే ఇక మాట్లాడడం మానేశారు. అమ్మ అర్థమవుతుందండి, మాట్లాడడం మానేశారు. అపార్థాలు చేసుకుని ఇంట్లో అపార్థం చేసుకుంటున్నావు, సంఘములు అపార్థం చేసుకుంటున్నావు. ప్రతి విషయాన్ని నేను మరలా చెప్తున్నాను, ఏ విషయమైనా అది చెప్పబడిన చెప్పబడినటువంటి ఆ వేలో నీవు అర్థం చేసుకోగలిగితే అసలు సమస్యలే రావు. వక్ర భాష్యం చెప్తున్నావు, దేవుని మాటకు వక్ర భాష్యం చెప్తున్నావు, ఏమి ప్రకటించబడుతున్నా దాన్ని నీవు వక్రీకరిస్తున్నావు. అందుకనే ఇక వక్రీకరించే వారితో మాట్లాడకూడదని దేవుడు నేనైతే హృదయపూర్వకంగా చేతులు జోడించి మీ పేరు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎన్నో కళలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు, మీకు ఎన్నో దర్శనాలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు, మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అంత్య దినముల యందు మనుషులందరూ దర్శనములు చూతురు అనగా ద యూత్ ఆఫ్ ద చర్చ్, వారు దేవుని దర్శనాలు పొందాలని దేవుని ఆశ. కానీ యవనస్తులకు అర్థం అవట్లేదు కదా, బాబు నీ హెయిర్ స్టైల్ బాగలేదు అని చెప్తున్నారంటే మా హెయిర్ స్టైల్ గురించి మీకు ఎందుకండి అంటున్నావు నువ్వు. అదేంటి బాబు కూడా రావాలనుకున్నాడు కానండి, మీరు ఆ జుట్టు గురించి మాట్లాడినప్పటి నుంచే రావట్లేదని మళ్ళీ నువ్వు వత్తాసు పలుకుతున్నావు అమ్మమ్మకు. కానీ ఆ బాబు విషయంలో దేవుని ప్లాన్ ఏంటో తెలుసమ్మా, మీ మనవడి విషయంలో దేవుని ప్లాన్ ఏంటో తెలుసా, మీ మనవరాల విషయంలో దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? వారు ప్రవచించాలని దేవుని ఆశ, వారికి దర్శనాలు ఇవ్వాలని దేవుని ఆశ, వారిని అలా తయారు చేయడానికే దేవుడి సంఘంలో పెట్టాడు, వారిని అలాగ సిద్ధపరచడానికే దేవుడు అభిషక్తిని చేతి క్రింద మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. దేవుడు దైవజనుని అంటే అభిషక్తిని మీకు అప్పగించి మీ బిడ్డలను ఆ రీతిగా నడిపించడానికి సిద్ధపరుస్తుంటే నీవేమో ఏమి చెప్పినా మా అమ్మాయినే అంటున్నారు, మా అబ్బాయినే అంటున్నారు అని నీవు వక్ర భాష్యం చెప్పుకుని గాడ్స్ ప్లాన్లో నుంచి నీ బిడ్డను నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఎవరి కొరకు ఈ మాట ప్రభు చెప్తున్నారు నాకు తెలియదు, అది నీకు అర్థమవుతుంది. కాబట్టి రాత్రి నువ్వు సరెండర్ అయిపోతే మరలా దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తారు, నీ బిడ్డలను హెచ్చిస్తారు. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఆగకుండా ఒక నిమిషం దేవునికి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. ఓ రాబా షకడే దే రీలా రాబా సియాలమా. ఆమేన్ 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 ఆమేన్. దైవమానికి స్తోత్రం, దైవమానికి స్తోత్రం, దైవమానికి స్తోత్రం. ఓ ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్వరమెత్తి ప్రభువును స్తుతిద్దాం ఈ రాత్రి. ఆమేన్. నేను మరలా నెమ్మదిగా ఈ మాట చెప్పాలనుకుంటున్నానండి. మన సండే స్కూల్స్ ఉన్నాయి కదమ్మా, సండే స్కూలు, మన సండే స్కూల్ బిడ్డలు దేవుడి కడవరి కాలంలో చాలా పవర్తో నింపాలని ఆశపడుతున్నారు. ఆమేన్. చాలా పవర్తో నింపాలని ఆశపడుతున్నారు, చాలా శక్తితో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే వారికి దేవుడు చాలా నూతనమైన ఒక ఫ్రెష్ అనాయింటింగ్ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎలా అంటే జరగబోవు సంగతులు దేవుడు వారికి చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈ చర్చిలో దేవుడు ఒక నూతన కార్యాన్ని ఎన్ని కన్నీటి ప్రార్థనలు దైవజనులు చేస్తున్నారు, ఎంత ప్రభు దగ్గర విలపిస్తున్నారు. అందుకే దేవుడు ఉద్యమాన్ని ప్రారంభించాలి. అది నీ ఇంట్లో ఉన్న బిడ్డలకు దేవుడు ఆ ఉద్యమంలో దేవుడు పాలు పంపులు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే సండే స్కూల్, అందుకే యూత్ మీటింగ్, అందుకే వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్, ప్రేయర్స్, సెల్ గ్రూప్స్ ఇవన్నీ జరుగుతూ ఉండగా కనెక్ట్ అయిపోదాం, ఎదురు చెప్పడం మానేద్దాం, హల్లెలూయా, పవిత్రంగా జీవిద్దాం, ఏది అపార్థాలు చేసుకోవద్దు. బ్రదర్ మీరు పాడొద్దు అన్నారండి, దాన్ని కూడా అపార్థం చేసుకోకుండా ఉండే కృప నాకు ఈయన ఆయనని ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ గారు చెప్పారు మధ్యాహ్నం ఏమన్నారంటే ఈవినింగ్ నువ్వు పాట పాడుతావు అన్నారు. నువ్వు సిద్ధపడ్డావు, ప్రిపేర్ అయ్యావు, నువ్వు వచ్చావు. కానీ
నువ్వు ఇంకా ఈ టైం నాది, ఈ టైం నాది చూస్తున్నావు, కానీ నీకు పాట ఇవ్వలేదు. అంతేకాకుండా ధైర్యం అది మాత్రం కూడా మరొక మాట చెప్పారు, ఈ రాత్రి నువ్వు పాడొద్దు అన్నారు. నువ్వు పాటకు నిలబడినప్పుడు కూడా పాస్టర్ అన్నారు నువ్వు పాడొద్దు అన్నారు. అప్పుడు కూడా హ్యాపీనెస్ వస్తుందో, పాస్టర్ గారు ఈ రాత్రి నువ్వు పాడొద్దు అన్నప్పుడు కూడా అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకునే ఆ కృప ఎవరు కలిగి ఉంటారో వారికి దేవుడు చాలా సంగతులు చెప్పాలనుకుంటున్నాడు. అది కూడా నిన్ను సిద్ధపరచుచున్న ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క క్రమశిక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ బ్రదరు ఏం చేస్తుంటాడండి, మనిషిని ఎలాగ అనుకుంటాడండి, చెట్లాగా అనుకుంటాడా, మిస్అండర్స్టాండింగ్ చేస్తాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే వాక్యం చెప్తుంది, ఆయన మరలా చదవండి, 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, సరే నేను చదివేస్తాను, నేను చెప్పేస్తాను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును. ఓకే, దేవుడు మరలా ఆయన్ని తాకాడట, దేవుడు మరలా ఆయన కన్నుల మీద ముట్టుకున్నాడంట. ప్రభు మరలా ఆయన ముట్టుకోగానే ఏం జరిగిందో తెలుసండి, ఇప్పుడు అతడు తేటగా చూడసాగెను, స్పష్టముగా చూడసాగెను. అతనికంత క్లియర్గా, క్లారిటీగా అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మనిషిని మనిషి అంటాడు, చెట్టును చెట్టే అంటాడు, రైతును రైతే అంటాడు, రాంగ్ను రాంగే అంటాడు, జీవాన్ని జీవమే అంటాడు, లైఫ్లెస్సే అంటాడు. అతడు ఇప్పుడు అన్ని స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు ఆయన్ని మరలా ముట్టుకున్నారు, యేసయ్య ఆయన మరలా ముట్టుకున్నారు. ఈ రాత్రి నువ్వు నమ్మితే ఇదిగో దేవుని వాక్యం ఎద్దకు వస్తుంది. వాక్యమై ఉన్న యేసయ్య నిన్ను ముట్టుకుంటున్న సమయం ఇది. నువ్వు అడగలవా, ప్రభువా వన్స్ అగైన్ లార్డ్ టచ్ మీ లార్డ్, మరొకసారి ప్రభువా. స్వరమెత్తి అడగండి పిల్లారా, స్వరమెత్తి అడగండి పిల్లారా. ఏమని బిడ్డ, స్వరమెత్తి అడుగు, ప్రభువా మరి యొక్క మారును తాకండి అయ్యా, మరి యొక్క మారును ముట్టండి అయ్యా, మరి యొక్క మారును అభిషేకించండి అయ్యా. ఎలుగెత్తి సంఘమంతా ప్రభు పాదాలు పట్టుకుందా, ప్రభు మరి ఒక్కసారి నన్ను తాకుము తండ్రి. ప్రభు ఈ రాత్రి కొందరిని మరలా తాకుతాడు. ఈ మీటింగ్స్ లో దేవుడు మరలా కొందరిని తాకుతాడు. మరలా ఇదిగో ఆయన హస్తం నీ వైపు చాపబడుతోంది, ఆయన దృష్టి నీ మీద పడింది, ఆయన దృష్టి నీ మీద పడింది, ఆయన హస్తం నీ వైపు వస్తోంది. ఆ బెత్సైదా బ్రదర్ను మరలా ముట్టగానే ఇప్పుడు అతను స్పష్టముగా అన్ని చూడగలుగుతున్నాడు. ఇటీవల నీకు బైబిల్ చదువుతుంటే డౌట్లు వచ్చేస్తున్నాయి, నీకంతా బైబిల్ మీద నమ్మకమే తగ్గిపోతుంది అన్నట్టుంది. ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ముట్టుకుంటే వాక్యం నీకు స్పష్టమైపోతుంది, క్లియర్గా కనబడుతుంది, క్లారిటీగా కనబడుతుంది. అమ్మ, దేవుడు కొంతమందిని రాత్రి సిద్ధపరుస్తున్నాడు. స్పష్టత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, విషయాల మీద స్పష్టత నీకు రాబోతుంది, నీకున్న సందేహాల మీద స్పష్టత దేవుడు నీకు ఇస్తున్నాడు. అతడు సమస్తమును తేటగా చూడసాగి. రెండోసారి బాగుపడ్డాక ప్రభు అతను ఏమన్నాడండి, చదవండి నెక్స్ట్ వర్డ్. అప్పుడు యేసు చెప్పండి, చదవండి అమ్మా. ఓకే అండి, బాగుపడిన వ్యక్తిని ఏమన్నాడండి యేసయ్య? కొంచెం అందరూ చెప్తారండి, ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్తారా, యవన బిడ్డలు చెప్తారా, ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళమంటారు? అసలు ఈ ఒక్క వచనం మళ్ళీ స్పష్టంగా రాయడం ఏంటండి? చాలా విలువైన సంగతిని మాత్రమే ప్రభు రాయించాడు బైబిల్లో, కానీ ఈ మాట కూడానా? ఏది బాగుపడిన తర్వాత బాబో నువ్వు ఊర్లోకి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు నమ్మి మరలా తాకబడి అభిషేకించబడి ఇలాంటి మీటింగ్స్లో రీఛార్జ్ అయిన తర్వాత ప్రభు ప్రక్కలతో చెప్తారా మాట? ఊర్లోకి వెళ్ళొద్దంటే అసలు మనం టౌన్కి వెళ్ళొద్దు, జంక్షన్కి వెళ్ళొద్దు, ఇది కాదండి. ఆత్మీయ కోణం ఆలోచిస్తున్నాం కదండి. ఊరిలో ఉన్న పద్ధతుల్లోకి మరలా వెళ్ళొద్దు. మోయాబును విడిచిపెట్టి వచ్చావు కదా, కాబట్టి మరలా నువ్వు మోయాబు వెళ్ళొద్దు, మోయాబు ఆచారాల్లోకి వెళ్ళొద్దు. మన బ్రదర్స్ ఇశ్రాయేలీ మనకు తెలుసు కదండి, 400 సంవత్సరాలు నలిగిపోయి ప్రభుని అడిగారు,
ఆయన వారి కోసం దిగొచ్చాడు. మోషే ఆహారాలను ఏర్పాటు చేసుకున్నాడు. అరణ్యంలో నడిపిస్తున్నాడు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం దేవుడి వారికి కాపలా ఉండి నడిపిస్తున్నాడు. వారు 400 సంవత్సరాలు బానిసత్వం తర్వాత బయటకు వచ్చాకండి, ఎర్ర సముద్రం దాటాక మన్నా భోజనాలు చేస్తాం తర్వాత అంటే వారికి మధ్యలోకి వెళ్ళాక ఐగుప్తు రెస్టారెంట్ గుర్తొచ్చిందంట. ఐగుప్తు చికెన్ సెంటర్ గుర్తొచ్చింది. ఐగుప్తు కబాబులు గుర్తొచ్చాయి. ఎప్పుడు? ఇది మన్నా భుజించాక. మన్నా భుజించిన తర్వాత వాళ్ళు అంటారు, ఐగుప్తు దేశంలో మాకు మాంసం లేదా? చాలామంది వాళ్ళలాగానే ప్రభువులో సాగిన తర్వాత, ప్రభువులో ముందుకెళ్ళిన తర్వాత, దేవునిలో స్థిరపడుతున్న తర్వాత, ఆత్మీయ ఆహారం భుజించిన తర్వాత మరలా అప్పుడప్పుడు ఐగుప్తు రెస్టారెంట్కి వెళ్ళిపోతున్న కొంతమంది ఉన్నారు. ఐగుప్తు ఆచారాలు, అందుకనే వారందరినీ బయటకు తీసుకురావడానికి ఒక్క రాత్రి సరిపోయింది, జస్ట్ 1 నైట్. కానీ వారి మైండ్లో నుంచి ఐగుప్తుని తీసేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. భౌగోళికంగా ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకురావడానికేమో 1 నైట్, ఒక రాత్రే. కానీ వారి మైండ్లో నుంచి ఈజిప్ట్ మైండ్ తీసేయడానికి మాత్రం ఎంతకాలం పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది. వారు మరలా అటే వెళుతున్నారు. చాలామంది ఈ మీటింగ్స్ అయిన తర్వాత ఇదే అభిషేకంతో, ఇదే కృపతో, లేక ఆదివారపు ఆరాధనలో దీవించబడిన తర్వాత అదే కృపతో ఉండకపోవడానికి కారణం ఏంటంటే చర్చ్ అవ్వగానే ఊళ్ళోకి వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఊర్లోకి వెళ్ళిపోవడం అంటే, ఊర్లో చాలా సాంప్రదాయాలు అండి, ఇప్పుడు చాలా పద్ధతులు అండి. ఇప్పుడు చెప్పాలంటే మరలా చర్చ్ బ్యాక్కి వెళ్ళిపోతుందండి. చర్చ్ అంటే సెపరేటెడ్ అని అర్థం. ప్రత్యేకించబడింది, బయటకు పిలువబడింది, ప్రత్యేకంగా ఉండాల్సిన సంఘం ఇప్పుడు నెమ్మదిగా చర్చ్లోకి లోకమంతా వచ్చేసింది. చర్చ్ లోకంలోకి వెళ్ళిపోయింది, లోకము చర్చ్లోకి వచ్చేసింది. లోకంలో ఉన్న ఆచారాలన్నీ కూడా సంఘంలో జొరబడిపోయాయి. ఎంతగా జొరబడిపోయి అంతవరకు ఎందుకంటే మొన్న ఎలక్షన్ జరిగింది కదండి బ్రదర్స్, ఎలక్షన్ జరిగింది కదా. ఎలక్షన్లో ఆ జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు క్రిస్టియన్స్. జై యేసు అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి రోజుకో జెండా కట్టుకున్నారు బండికి. ఎవరైనా అలా తిరిగిన వాళ్ళు ఉంటేనండి, వారు మళ్ళా చర్చిలోకి వస్తే అదే స్పిరిట్ తీసుకొస్తారండి, అదే ఆత్మతో వారు చర్చిలో ఉంటారు. జస్ట్ అది ఉదాహరణ, మనకు రీసెంట్గా ఎలక్షన్ జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇక మిగిలినవన్నీ కూడా నీవు లోకంలోకి వెళ్ళిపోతున్నావు ఎక్కువ, లోక సంబంధమైన ఆచారంలోకి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు ఎక్కువ. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు ఇంటికే వెళ్ళు తప్ప ఊర్లోకి వెళ్ళొద్దు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంటే ఇప్పుడు ఎన్నున్న ఆచారాలు, 1 2 ప్రతిదీ ఆచారమే కదండి, ప్రతిదీ ఆచారమే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, సమాధి కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, అన్నిట్లో పెళ్ళిలో బైబిల్ కనబడుతుందా, లోకం కనబడుతుందా? నీ ఇంట్లో జరిగే పెళ్ళిలో లోకం కనబడుతుందా, బైబిల్ కనబడుతుందా? ఒక్క మాటలో చెప్పాలంటే మీటింగ్ అయిన తర్వాత వెళ్ళిన వెంటనే మళ్ళీ రేపు మీటింగ్ వచ్చే వరకు సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ లోకంలోకి వెళ్ళిన, ఇంట్లో అదే ఊర్లోకి వెళ్ళినట్టే లెక్క. నాకు తెలుసండి, మీరు చాలా జ్ఞానయుక్తంగా వింటారని నాకు తెలుసండి, చాలాసార్లు వచ్చాను కదా. దేనికి ఆమెను చెప్పాలో దానికే చెప్తారు, మీరు అన్నిటికీ చెప్పరు కదా. ఈ పాయింట్ మీకు బాగా తెలుసు కదా. అంటే లోకమంతా ఇక్కడే ఉంది కదండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు అభిషేకించబడ్డావు కదా, మళ్ళీ ఊర్లోకి వెళ్ళకు. హల్లెలూయా. ఊర్లోకి వెళ్ళకు, ఇంటికే వెళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు 3 స్థలాల్లో ఉండాలండి. ఉంటే మన ఇంట్లో, లేకపోతే మన వర్క్ ప్లేస్, జాబ్ చేస్తే జాబు, చదువుకుంటే చదువు, 3వది దేవుని మందిరం. ఈ 3 స్థలాల్లోనే మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటండి? దేవునికి మనకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? మొదటి రీజన్ ఎదురు ప్రశ్న వేయడం, 2వ రీజన్ ప్రభు బల నిర్లక్ష్యం చేయడం, 3వ రీజన్ అపార్థాలు, మిస్ఇంటర్ప్రిటేషన్, అపార్థాలు చేసుకోవడం. ఈ 3 రీజన్స్ కానీ ఈ రాత్రి నీలో నుంచి నీకు అర్థమయ్యి, నన్ను క్షమించు ప్రభువా, ఇక మీదట ఎదురు చెప్పను, ఇక మీదట లార్డ్స్ టేబుల్ దగ్గర భక్తిగా ఉంటాను,
ఇక మీదట ఏ విషయం చెప్పినా ఎవరు చెప్పినా దాన్ని సరిగా అర్థం చేసుకుని కష్టపడుతున్నాడు. ఇలాగున 4 అధ్యాయాల్లో చాలా కారణాలు ప్రభు నాకు చూపించారు. నేను ఒక అధ్యాయంలో 3 చెప్పాను, ఒకటి లేక మరొకటి లేక 2 చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయంలోకి వెళదాం. 2వ అధ్యాయంలో 15వ వాక్యం. కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. అక్కడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవమున పెండ్లి చేసుకొనినను మీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఆమేన్. 2వ రీజన్ అండి, పాత నిబంధన సంఘం చేసిన తప్పిదం. మలాకీ టైంలో విశ్వాసఘాతకులు, అన్ఫెయిత్ఫుల్నెస్. చర్చికి వస్తున్నారు కానీ నాకు ఇవ్వబడిన ప్రతి రోల్ను నమ్మకస్తునిగా నేను జీవించాలి. ఈరోజు విశ్వాసఘాతకులు అంటే చాలా కుటుంబాల్లో నమ్మకంగా లేదు, నమ్మట్లేదు. భర్తను భార్య నమ్మలేని పరిస్థితి, భార్యను భర్త నమ్మలేని పరిస్థితి, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మలేని పరిస్థితి, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితి. ఒకరు మరొకరిని ద్రోహం చేసేసుకుంటున్నారు. నాయన మీకు అర్థమవుతుంది, ద్రోహం చేసుకుంటున్నారు. ఎవరికి? నీ భార్యకు. దేవుడు అన్నాడు, మీరు ఇక్కడ బాగానే వాక్యం వింటున్నారు. దేవుడు అని అంటున్నాడు, నువ్వు బాగానే వాక్యం చెప్తున్నావు, కానీ నేను నీతో మాట్లాడను. ఎందుకంటే నీవు నీ భార్య విషయంలో అన్ఫెయిత్ఫుల్గా ఉన్నావు. నేను కానీ నా భార్య విషయంలో అన్ఫెయిత్ఫుల్గా ఉంటే నా దేవుడు నాతో మాట్లాడడం మానేస్తాడట. అర్థమవుతుందండి? ఇదేం పెద్ద డీప్ మెసేజ్ కాదండి, కానీ ప్రభు నాకు నేర్పింది మీకు చెప్తున్నాను. నా ఆశ ఏంటంటే ప్రారంభ ప్రార్థనలోనే అభిషేకం పొందేయాలండి చర్చలు అందరూ కూడా. హల్లెలూయా. అసలు ఎవరైనా సరే ప్రారంభ ప్రార్థనలోనే అలా లోపలికి వస్తుంటే దీవించబడిపోవాలి. ఎందుకంటే ఈ యొక్క సంఘం పక్షంగా దేవునికి అంత గొప్ప ప్రణాళిక ఉందండి. దైవ జనుని పక్షంగా దేవునికి అంత ప్రణాళిక ఉందండి. ఒక స్పిరిచువల్ సెంటర్ అండి ఇది, ఒక ఆత్మీయ దిక్సూచి అండి ఇది. ఇక్కడ దేవుడు తన యొక్క ఆత్మను అత్యధికంగా ఉంచారండి. ఇంత ప్రసన్నత ఉన్న సంఘములో కూడా నీవింకా తాకబడ్డం లేదంటే నీకు గల కారణం ఒకటే చెప్పగలను. ఇంటి దగ్గర నీ భర్తకో నీ భార్యకో నువ్వు నమ్మకంగా లేవంతే. వినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఆ నీడు నీకు అర్థమైతే, ఏ నీడు? దేవుడు నాతో మాట్లాడాలన్న అవసరం నీకు తెలిస్తే, దానివల్ల ఎంత నష్టం ఉందో నీకు అర్థమైతే అర్జెంటుకి వెళ్ళి నీ భార్యతో నమ్మకంగా ఉండు, నీ భర్తతో నమ్మకంగా ఉండు, నీ కుటుంబంతో నమ్మకంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నారు, దేవుడు 2వ అధ్యాయంలో మాట్లాడారు. ఏమనంటే మీరు అందరూ ఘాతకులుగా ఉన్నారు, భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉన్నారు. ఇవి చెప్పి మానేశాడండి మాటలు. మీకు అర్థమైందండి? ఈ మాటలు మాట్లాడి 400 years సైలెంట్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ మై సైలెన్స్. నా నిశ్శబ్దానికి, నా మౌనానికి ఇదే కారణమని నా ప్రార్థన. మనమందరం ఈ కడవరి కాలంలో కుటుంబం విషయంలో నమ్మకస్తులుగా ఉండేలాగా దేవుడు సహాయం చేయనుగాక. దయచేసి ఎవ్వరికి మోసం చేయొద్దు, ఎవ్వరిని ద్రోహం చేయొద్దు. నీ కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండు. బీ ఫెయిత్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ, బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. దేవుడు అన్నాడు, ఇది దేవునికి అసహ్యమైన క్రియ. 16వ వాక్యంలో ఆయన ప్రభు అంటాడండి, దేవునికి ఇది ఎంతో అసహ్యం. 7వ వాక్యం, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. ఓకేనమ్మా. ప్రభు అన్నారు, మీ మాటల చేత విసిగించేస్తున్నారు అన్నాడు దేవుడు. అప్పుడు మనం ఏమనాలండి? నేను కొంచెం చెప్పండి, ఏమనాలి? సారీ నాయనా అనాలా? వాళ్ళు అన్నారు, ఏమన్నారు? మేమా? దేని చేత మిమ్మల్ని ఆయాస పెట్టాం? మేమెప్పుడు విసిగించామని మిమ్మల్ని? ఇదే తిరుగుబాటు మాటలు మాట్లాడింది పాత నిబంధన సంఘం. అందుకే దేవుడు అన్నారు, నేను మీతో ఇవి చెప్పి దేవుడు మాట్లాడడం మానేశారు. ప్రభు అన్నాడండి, ఏ మాటలు చెప్పమంటారా? 17వ వాక్యం 17వ వాక్యంలో, దుర్మార్గులు
యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. అంటే భలే మాట్లాడుకుంటున్నారంటే పాత నిబంధన సంఘస్థులు. ఏమనంటే దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచోళ్ళు, వారి యందు దేవుడు చాలా సంతోషం. ఈ బిడ్డను బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు ఈ బిడ్డ చర్చిలోంచి వెళ్ళడం అంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా నమ్మకస్తురాలు, చాలా నమ్మకమైన బిడ్డ అని చెప్తున్నారు. పెళ్లి కూతురు గురించి మంచి సాక్ష్యం. కానీ విషయం ఏంటంటే అప్పటికే పెళ్లి కూతురు 3వ నెల ప్రెగ్నెంట్ స్టేజ్ మీద. ఇది పాత నిబంధనల సంఘం. నేను ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్కి వెళ్ళానండి. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు సభలో 8:30కి మెసేజ్ ఇస్తారు కదా పాస్టర్ గారు, మీరు దానికి ముందు కాటేజ్ మీటింగ్ ఉంది, 8:15కి వరకు మీరు ఉండి జస్ట్ పావు గంటే కదా మీకు జర్నీ అని ఒక మీటింగ్ నన్ను తీసుకెళ్ళారు, కాటేజ్ మీటింగ్కి. ఆ కాటేజ్ మీటింగ్లో వాక్యం చెప్తడానికి ముందు సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం చెప్పిన స్థానిక పాస్టర్ గారు ఏమన్నారంటే, ఈ కుటుంబం చాలా నమ్మకమైన కుటుంబం, దేవునిలో చాలా మంచిగా సాగుతున్నారు. అసలు బ్రదర్ లేరు కానీ బ్రదర్ ఎక్కడ ఉన్నారు కానీ బ్రదర్ అయితే ఇంకా చాలా నమ్మకస్తులు అని మంచి సాక్ష్యం చెప్పారు ఆ ఫ్యామిలీ గురించి. నిజంగా నేను అనుకున్నాను, ఇంత టైంలో ఎర్లీగా వీళ్ళు బాగా గ్యాదర్ అయ్యారు, మంచిగా జరిగింది, ఈ ఫ్యామిలీలో యజమాని చాలా మంచి ఆయన కూడా కనబడితే బాగుండు అనుకుంటున్నాను నా మైండ్లో నేను. సో నా మెసేజ్ అయిపోయిన తర్వాత హర్రీగా నేను ఆ మీటింగ్ కొరకు వెళ్ళిపోతున్నానండి. కారు దగ్గరికి ఆయన వచ్చారు, ఆ బ్రదర్ వచ్చి, మీరు మా ఇంటి మీటింగ్కి రావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు ఆయన. కానీ ఆయన నోటి నిండా భయంకర స్మెల్ అండి, ఫుల్ లోడ్లో ఉన్నాడండి ఆయన. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను. చర్చ్ ఇప్పుడు ఎలాగ ఫెయిల్ అయిపోయింది, దేవుడు అందుకనే ఏం చేస్తున్నారు అర్థమైంది, దేవుడు విసిగిపోయి మాట్లాడడం మానేస్తున్నాడు. ఎందుకంటే దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు సంతోషం. 52 ఆదివారాల్లో 49 ఆదివారాలు రాలేదు ఆ బాబు సండే స్కూల్కి. కాబట్టి సండే స్కూల్ టీచరు లేక పాస్టర్ గారు డైరెక్టర్ ఏం చేశారంటే క్రిస్మస్కి న్యూ ఇయర్కి గిఫ్ట్ ఇవ్వలేదు వాళ్ళకి. ఎందుకని కొంచెం చెప్పండి దయచేసి. 49 weeks రాలేదు కాబట్టి నీకు గిఫ్ట్ లేదని చెప్పగా ఆ బాబుకి అర్థమైంది, నిజంగా రాలేదు కాబట్టి నాకు ఇవ్వలేదని వాడు బాగానే సెట్ అవుతున్నాడు. కానీ వాళ్ళ అమ్మమ్మకో వాళ్ళ నాన్నమ్మకో నువ్వు వచ్చే ఇంక మనకి చర్చిలో అంటే వాడు ఆ రోజు వచ్చినా సరే ఏదో గిఫ్ట్ నేమ్ కొత్తది కనిపెట్టి మనం దాని కన్సోలేషన్ కనిపెట్టాం కదండి. అలాగే ఏదో క్రియేటివ్ వర్డ్ ఒకటి కనిపెట్టి ఆ వివిఐపి బాబుకు మాత్రం మనం ప్రైజ్ ఇచ్చేయాలి. అందుకే దేవుడు ఏం చేశారంటే మాట్లాడడం మానేశారు. అర్థమవుతుందండి. దుర్మార్గులు మంచోళ్ళు అంటున్నారంట, గాడ్ ఈజ్ సో ప్లీజ్డ్ టు హ్యావ్ దెమ్ అంటున్నారంట, దేవుడు వారిని సంతోషపడుతున్నారు అంటున్నారంట. దేవుడు అన్నాడు, ఇవన్నీ నాకు విసిగిస్తున్నారు అని దేవుడు మాట్లాడడం మానేశాడు. ముగించుకుందాం. ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నామంటే ఇప్పటికీ. 1 ఎదురు చెప్పడం, 2 అపవిత్రపరచడం, 3వది అపార్థాలు చేసుకోవడం, 4వది ఏంటంటే మన రిలేషన్స్లో నమ్మకంగా లేకపోవడం, ఆ తర్వాత దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడడం. ఈ 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలో 8వ వాక్యం. మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే మీరు నా యొద్ద దొంగలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలితిమని మళ్ళీ ఇక్కడ కూడా అసలు ఎన్ని అడిగినా వాళ్ళ ధోరణి మాత్రం మారట్లేదండి. ఇప్పుడు మొదటి అధ్యాయంలాగా అన్నారంటే ఓకే. ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత కూడా దేవుడు అంటాడు, యు రాబర్డ్ మీ, మీరు దొంగతనం చేశారు నా దగ్గర అని చెప్తే అప్పుడు అవునా ప్రభువా అని అనకుండా వాళ్ళు అన్నారు, మేమా, ఎప్పుడు, ఎలా, ఎదురు ప్రశ్నే. దేవుడు చెప్పారు ఏమనంటే 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక మీరు దొంగిలిచున్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అందరూ సరే ఒక మంచి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని లోకేశ చేమయా, లోపించని లోకేశ చేమయా, నడిపించునా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై పాడింతు నీ మాట, ఫలహీనుడనై పాడింతు నీ మాట, నడిపించునా ఆత్మార్పణ చేయగయే ఆశించితిని చెలివి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని, ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలే అల్లాడే నావలలు, ఆధ్యాత్మికలే అల్లాడే నావలలు, నడిపించునా నడిసరమున దేవా, నవ జీవన మార్గమున నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించునా నావా. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. పిల్లరా మనం మాట్లాడుతున్న అంశం ఏంటి చెప్పండి? గ్యాప్ వచ్చింది, మాటలు తగ్గలేవు. ఇప్పుడు ఇంట్లో కూడా అదే రీజన్ అండి. అమ్మా మీకును మరి ఎవరితో మాట్లాడలేదు మీరు, రీజన్ ఏంటి? మొదటి మాట ఏం చెప్పండి? కాబట్టి ఆయన మీతో మాట్లాడడం అర్థమైంది కదండి. కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం ఎదురు చెప్పడం మానేసి, ఎవరైనా నేను చెప్పేది ఒక్కరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కరికి ఇద్దరికి చెప్తున్నా. రెండవ రీజన్ ఏంటంటే ఇంట్లో కూడా టేబుల్ దగ్గరేనండి. అంటే ప్రభు బలను అలా కంపేర్ చేయలేం కానీ బట్ నేను చెప్తున్నానంటే చాలా సమస్యలకు కారణం టేబులే. అసలు ఇంట్లో భోజనం విషయంలో చాలా అంటే నిర్లక్ష్యంగా, ఇది కూడా మాటలు కరువైపోవటకు కారణం. మూడవది అపార్థాలు చేసుకోవడం. అసలు ఈ ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్కి నేను పెట్టుకున్న ఏంటంటే ల్యాబ్కి రావడం అండి. అదే ల్యాబొరేటరీకి వస్తాం కదండి, బ్లడ్ టెస్టు, స్కానింగు, ఎక్స్రేలు అవి తీస్తారు కదా, దాన్ని ఏమంటారండి? డయాగ్నోస్ చేసేది అమ్మా, అదే ల్యాబొరేటరీ. ఓకే, ఇప్పుడు టెస్ట్లకు వస్తాం, టెస్ట్లకు వెళ్తాం, బ్లడ్ టెస్ట్ చేస్తారు, స్కానింగ్ చేస్తారు, ఎక్స్రేలు తీస్తారు. చాలామంది అంటారు ఈ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు, అయ్యగారు నేను టెస్ట్లకు వెళ్తున్నాను, అయ్యగారు టెస్ట్ చేస్తారట, రిపోర్ట్లు మంచిగా వచ్చేలా ప్రార్థన చేయండి అంటారు.
అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రిపోర్ట్లు మంచిగా రావడం ఏంటో నాకు తెలియట్లేదు. అంటే లోపల డెంగ్యూ ఉన్నా కానీ డెంగ్యూ లేదని రావడమా, అంటే అది చాలా హ్యాపీ అయిపోవడమా లేదని చెప్పి, అసలు అదా కావాలి? డెంగ్యూ ఉంటే వెంటనే డిటెక్ట్ అవ్వడం కావాలంటారా? డిటెక్ట్ అయితే వెంటనే దానికి ఏదో మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొంతమందికి అసలు అంత నెగిటివ్ అంత బాగుందని చెప్తే చాలా హ్యాపీ అయిపోతారు. కోవిడ్ టైంలో చాలామందికి విపరీతమైన దగ్గు వచ్చేసేది. మామూలుగానే టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ అని వచ్చింది కూడా దగ్గు తగ్గిపోయేది. తగ్గిపోయేదండి. కొంతమందికి అసలు దగ్గు లేదు, ఏదో చాలా హ్యాపీగా దట్టంగా ఉండేవారు. పాజిటివ్ అని అలా లైన్స్ చూస్తే చాలు ఇక అక్కడక్కడే దగ్గు వచ్చేసి, అసలు రిపోర్ట్ని బట్టి వ్యాధి వస్తుందా, వ్యాధిని బట్టి రిపోర్ట్ వస్తుందో తెలియదు. ఇప్పుడు మనకు రిపోర్ట్స్ అనేవి ఎక్యురేట్గా రావాలి, అంతే కదండి, ఎక్యురేట్గా రావాలి. లోపల ఏముందో అది బయటపడాలి. ఇప్పుడు ఈ మీటింగ్స్ అంతా ఏంటంటే ల్యాబ్లోకి వచ్చాం మనం, టెస్టులు జరుగుతున్నాయి. చాలా టెస్టుల్లో డిటెక్ట్ అయినట్టుంది. ఎదురు చెప్పుటనే వైరస్ ఒకటి ఉన్నట్టుందమ్మా, అదే డిటెక్ట్ అయ్యిందా, వచ్చి ఉండొచ్చు. అది కాకపోతే డిఫైలింగ్ ద హోల్ లార్డ్ స్టేబుల్ అదేనా అయ్యి ఉండొచ్చు. ఏదో డిటెక్ట్ అయితే అయ్యింది, మీకు తెలిసిపోతుంది అది. ఆమేన్, హల్లెలూయా. ముందు ఆ రిపోర్ట్ వచ్చేస్తే మనకు తెలిస్తే బాగుపడాలి. మనం ఆరంభంలో ఏ వాక్యం నేర్చుకున్నాం? మూలవాక్యం ఏం చదువుకున్నామండి? దేనికి సంబంధించి చదువుకున్నాం? ఆరోగ్యం. అందరూ చెప్పాలండి, మరలా చెప్పాలి. ఏ వాక్యం చెప్పుకున్నాం? ఆరోగ్యం కలగాలంటే ముందు ఇదిగో ఇవన్నీ, హల్లెలూయా, ఈ వైరస్లన్నీ పోవాలండి, క్రిములన్నీ పోవాలండి. ఇవన్నీ డిటెక్ట్ అయితే ఈరోజు రేపు నిన్నటి నుంచి నీకు టెస్టులు జరుగుతున్నాయమ్మా, మర్చిపోకు. డిటెక్ట్ అయ్యింది కూడా. లేదన్నట్టు నటించావనుకో, రిపోర్ట్ వచ్చా కూడా కొంతమంది అంత బాగుందండి అంటారు. చాలా స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. మరి జాగ్రత్త పడాలి మనం. ఆరోగ్యం కలగాలని దేవుడు ఫోర్త్ సో అద్భుతంగా రాయించారండి మలాకీ పుస్తకాన్ని. సో బెటర్. ఎన్నిసార్లు అండి అసలు ఈ చర్చ్ గురించి నేను హ్యాపీ అవుతుంది ఏంటంటే, ఇంతమంది దైవజనులు అయ్యగారు తీసుకొస్తారండి. ఎన్ని మీటింగ్స్ జరుగుతాయండి. ఎక్కువ రౌండ్ ద క్లాక్ జరుగుతాయా, రౌండ్ ద ఇయర్ జరుగుతాయా అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా? నువ్వు పెర్ఫెక్ట్ అవ్వాలని, నువ్వు పెర్ఫెక్ట్ అవ్వాలని. చాలామందికి ఏదో వార్షిక మీటింగ్స్ ఉన్నాయి, చాలామందికి ఏదో యాన్యువల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ చర్చికి యాన్యువల్ ప్రోగ్రాం లేదు. ఈ చర్చికి ఎప్పటికప్పుడు పరలోకపు బలాన్ని, పరలోకపు ఆహారాన్ని, పరలోకపు దేవుని యొక్క విషయాలు చెప్పాలని దైవజనుడు పడుతున్న ప్రయాసలో నువ్వు ధన్యురాలువో. నీకు డిటెక్ట్ అయింది వెంటనే గ్రహించుకుని అది నాలో నుంచి పోవాలంటే ఏ ట్యాబ్లెట్ వాడాలండి అని తెలుసుకోవాలి. నాకు తెలిసినంత మట్టుకి ట్యాబ్లెట్లు మీకే బాగా తెలుసు. ఏంటంటే ఒక వైరస్ ఏం చెప్పుకున్నాం, ఒకటి ఎదురు తిరుగు చెప్పాలండి. దానికి ట్యాబ్లెట్ ఏంటంటారు? అంతే, ఒబీడియన్స్, లోబడుట. అది మొదలెట్టండి, దేవుడు మాట్లాడడం మొదలెట్టేస్తాడు. హల్లెలూయా. సరే, 3rd చాప్టర్లో దేవుడు అన్నారు, మానవుడు దేవుని దొంగిలినా కానీ మీరు దొంగతనం చేస్తున్నారు. ఎలా ప్రభువా అంటే, దశమ భాగము ప్రతిష్ఠార్పణలు ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నారు అని. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా అనిపిస్తుందా? ఎందుకంటే దేవుడు సైలెంట్ అవ్వడానికి ముందు మాట్లాడిన చివరి మాట ఇది బ్రదర్స్. దేవుడు 400 years సైలెంట్ అయిపోవడానికి ముందు మాట్లాడిన మాట ఇది, 3వ అధ్యాయంలో మాట. మీన్స్ మలాకి ఏంటదంటే, దశమ భాగం ఇవ్వకపోవడం వలన, ప్రతిష్ఠార్పణలు ఇవ్వకపోవడం వలన దేవుడు ఆ మాట మాట్లాడి చాలా కాలం సైలెంట్ అయిపోయాడు. దశమ భాగాలు, ప్రతిష్ఠార్పణలు, ప్రథమ ఫలములు ఇవి ఇంపార్టెంటా? ఎస్. 1వ అధ్యాయం నుంచి ఉన్న విషయాలు ఎంత ఇంపార్టెంటో 3rd చాప్టర్ అంతే ఇంపార్టెంట్. ఎందుకు మనము దశమ భాగాలు ఇవ్వాలి, ఎందుకు ప్రథమ ఫలాలు ఇవ్వాలి, ఎందుకు అర్పణలు మనం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని అంటే,
దేవునికి కావాలనా? కాదు. పాస్టర్ గారికి కావాలనా? కాదు. సంఘానికి కావాలనా? కాదు. దేవుడు ఏమన్నారంటే, మీరు దశమ భాగం ఇస్తే, మీరు ప్రథమ ఫలములు ఇస్తే, నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. తల్లిగారు కొంచెం ఈ వాక్యాన్ని డీప్గా ఆలోచించు. దేవుని ప్లాన్ ఏంటి నీ గురించి? దేవుని ప్లాన్ ఏంటంటే నీ గురించి, ఆయన నీవేంటి అడిగితే, ఇది 8వ నెల అండి, ఇది 9వ నెల. 9వ నెలలో ఎవరైనా ప్రభువా ఈ నెలాఖరికి నాకు 9 లక్షలు కావాలి అని అడిగారు. ఆయన వెంటనే ఇచ్చేయాలనుకుంటున్నారు. నీవు అడిగితే ఇచ్చారనుకుంటున్నారు. అడిగితే ఇచ్చాను 9 lakhs ఇచ్చేస్తారు ప్రభు. ఆమెన్ 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 అన్నవారు దేవుడు ఇస్తారు. అంటే నేను మరలా గాడ్ అంటే దేవుడికి నీవంటే అంత ఇష్టం. అసలు నీ గురించి దేవుని ప్లాన్ కూడా అలాగే ఉంది. ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేయండి పరలోకపు ఆఫీస్కి చెప్పేశాడు నీ పేరు మీద. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్పారంటే, అది ఇవ్వాలి కనుక, అది ఇవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే, గివ్ యువర్ టైత్. నీ దశమ భాగం ఇయ్యి, అప్పుడు ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దశమ భాగం నమ్మకంగా ఇచ్చేవారండి. ధైర్యంగా ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. దశమ భాగం నమ్మకంగా ఇచ్చేవారు. ప్రభా నాకు ఈ నెలాఖరికి 9 lakhs కావాలి అని చాలా ఈజీగా 90 రూపాయలు అడిగినంతకంటే అంత ఈజీగా దేవుడిని అడగవచ్చు. ఆయన ఇస్తాడు కూడా. దానికోసం కన్నీటి ప్రార్థన కూడా చేయక్కర్లేదు. దానికోసం ఉపవాసం కూడా ఉండక్కర్లేదు. అవసరం లేదు. నో నీడ్ ఫాస్టింగ్ ఫర్ దాట్. నో నీడ్ ఈవెన్ కన్నీటి ప్రార్థన కూడా అవసరం లేదు. జస్ట్ అడగండి, డిమాండ్, ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆకాశం భూమి గతించినా ఆయన మాటలు అన్నడు గతించవు. ఎందుకంటే వాక్యములో ఏముందో అది ఆయన మాటది. ఆయన వచనములో ఆత్మయు జీవము ఉంది. లైఫ్ అండ్ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్. కాబట్టి ఆ వచనంలో ఉన్న వాస్తవం అదే. దేవుడు నీవేమడిగినా అవన్నీ ఇచ్చేస్తాడు. కానీ కండిషన్ ఏంటంటే నువ్వు దశమ భాగం ఇవ్వాలి. ఎందుకు దశమ భాగం ఇవ్వాలి? 1 కోటి రూపాయలు ఇచ్చేసే దేవుడు, 10 కోట్లు ఇచ్చేసే దేవుడు, 1,00,000 రూపాయలు ఇచ్చేసే దేవుడు ఎందుకు మంట అయితే అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడంటే, మొదట్లో చెప్పుకున్నామే ఒబీడియన్స్ అని. ఆ మాటలో దేవుని సార్వభౌమాధికారం, రికగ్నైజింగ్ హిస్ సావరెనిటీ అపాన్ యువర్ ఫైనాన్స్. నీ ఆర్థిక విషయాల్లో ఆయన సర్వాధికారానికి నీవు లోబడుట ద్వారా దేవుడు నీ విధేయతను చూసి ఆయనవన్నీ నీకు ఇచ్చేస్తాడండి. నేను మరలా చెప్తున్నాను, ప్రభు అప్పగించిన పరిచర్యలో చర్చిలో అందరూ దశమ భాగం ఇస్తారండి. 98% దశమ భాగం ఇస్తారు చర్చిలో అందరూ. 98. దేవుని మహాకృప వల్ల ఇప్పుడు 3 ఆరాధనలు జరుగుతున్నాయి. 3 ఆరాధనల్లో అందరూ నమ్మకంగా దశమ భాగం ఇస్తారు. 98% ఇస్తారు. 2% అంటే ఎవ్రీ సండే కొత్త వారు ఎవరొకరు ఉంటారు కాబట్టి వారు ఉంటారు. 20% ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. 30% ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన శేఖర్ అని డయాలసిస్ పేషెంట్, మొత్తం చేతులంటే మిషన్లు ఉంటాయి ఆయనకి. ఆయన అయితే 50% దేవునికి ఇస్తాడు. హీ గివ్ 50% టు గాడ్. ప్లరా ఈరోజు ఒక మాట చెప్పగలను. ఎందుకు అలాగే ఇవ్వాలో తెలుసండి? ఒక మాట అండి, మీ కాలనీ ఉంది కదండి, మీరు ఏ వీధిలో ఉన్నారో ఆ వీధిలో అందరి ఇళ్ళ కంటే మీ ఇల్లే టాప్గా ఉండాలని పరలోకపుతో రాసి పడుతున్నాడు. మీ బిడ్డలే అందరికంటే టాప్గా ఉండాలని దేవుని ఆశ. ఆ ప్లాన్ అది ఆయన నీకు ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఒక మాట అడుగుతున్నారు ఈ వాక్యంలో, బ్రింగ్ యువర్ టైత్. మీ దశమ భాగం తీసుకురండి, అప్పుడు ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరిస్తాను. ఆ క్రింద వచ్చిన ఉంటుంది, అప్పుడు మీరు ఆనందకరమైన దేశములో మీరు జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థన మనం అందరం దేవునికి ఇవ్వడం ఇస్తున్నాము, కానీ పిల్లరా నమ్మకంగా ఇద్దాం. ఆల్ ద టైం దశమ భాగాన్ని 10వ భాగాన్ని 10 భాగాలు చేయకూడదట. 10వ భాగం అంతటినీ తీసుకురండి, ప్రతిష్టార్పణలన్నీ తీసుకురండి. దశమ భాగం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడండి, ఇస్తాడండి, వాళ్ళు చాలా బతిమాలుకోవాలండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. టోల్ గేట్ దగ్గరికి వెళ్తాం, కానీ టోల్ గేట్ మన కారు పాస్ అవ్వగానే
మనం డబ్బులు కడుతున్నాం, కారు మంది, పెట్రోల్ మంది, డ్రైవింగ్ మనం చేసుకుంటున్నాం, కానీ వాళ్ళకి డబ్బులు కడుతున్నాం. అవునండి కదా? అయితే అలా కట్టిన తర్వాత నాకు మొన్న పాస్టర్ గారు చెప్పారు, కేఫా పాస్టర్ గారు నాతో వచ్చారు, ఆయన మంచి దైవజనులు. కేఫా పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు అసలు టోల్ గేట్ దాటిన తర్వాత మన కారుకి ఏం జరిగినా, పంచర్ అయినా, ఏదైనా గోతులో పడినా మనం అక్కడ నిలబడి ఉంటే చాలు, వారు తప్పకుండా టోల్ గేట్ వాళ్ళు వచ్చి మన కారుకి కావాల్సిన కాంపెన్సేషన్ అంతా ఇచ్చి వెళ్ళాలి. అది డిమాండ్ అండి, అది రైట్ అండి, అది హక్కు అండి అన్నారు. అవునండి, మీరే చెప్పారు కదా పాస్టర్ గారు. అది రైట్ అంటే రూల్స్ ఉన్నాయండి. అలా వారు చాలా గవర్నమెంట్ అఫీషియల్స్లో జాబ్స్ చేసి దేవుని సేవ చేస్తున్నారు. అంటే మనం అక్కడ టోల్ గేట్ కట్టిన 100 రూపీస్, జస్ట్ వి పే 100 రూపీస్ ఓన్లీ. కానీ మనకు నెక్స్ట్ టోల్ గేట్ లోపల మనకి ఏం జరిగినా కానీ డిమాండ్ చేసి మనం పొందుకోవచ్చు అంట. ఓకేనండి? ద సేమ్ మ్యానర్ దేవునికి నువ్వు జస్ట్ గివ్ టైత్, ఇంక నీకేం కావాలని పరలోకం మేము చూసుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ మీరు మానేశారు, నేను ఇంకా మీతో మాట్లాడనన్నాడు దేవుడు. ఇది పాత నిబంధన సంఘం. అందుచేత పిల్లరా, 400 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన మొదటి ప్రవక్త ఎవరండి? ఈయనేమో చివరి ప్రవక్త అయ్యాడు, మలాకి. సో ఆఫ్టర్ 400 years, 400 సంవత్సరాల తర్వాత, నిశ్శబ్ద కాలం అయిపోయిన తర్వాత దేవుడు తీసుకొచ్చిన ప్రవక్త పేరు బాప్తిస్మం ఇచ్చు యోహాను, జాన్ ద బాప్టిస్ట్. అందుకని జాన్ ద బాప్టిస్ట్ యొక్క మెసేజెస్ అన్నీ కూడా ఇన్ రిలేషన్ టు మలాకి ఉంటాయి. జాన్ ద బాప్టిస్ట్ యొక్క మెసేజెస్ అన్నీ ఆయన చాలా ఘాటుగా, చాలా సూటిగా. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెప్తారండి? చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్లీ జాన్ ద బాప్టిస్ట్ని ద లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ కూడా పిలుస్తారు. పిల్లరా, ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయండి? సర్ప సంతానమా అని మాట్లాడతాడు, అవిధేయులారా అని మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో ఉన్నట్లు పరిత్యాగము, విశ్వాసఘాతకులు. అస్సలు ఆయనకు ఒక విషయం అర్థమైపోయింది బాప్తిస్మం యోహానుకి, మన దేవుడు 400 సంవత్సరాలు సైలెంట్ అయిపోయిందే ఈ కారణాల చేత, అది సరి చేసుకోవాలి అని చెప్పి బాప్తిస్మం ఇచ్చే యోహాను మలాకీలో ఏమేమి జరుగుతున్నాయో మరలా జాన్ ద బాప్టిస్టులో జరిగినప్పుడు తీవ్రంగా ఖండిస్తాడు, తీవ్రంగా వాటిని ఎదిరిస్తాడు. దేవుడు ఆయనని మండుచు ప్రకాశించుచున్న దీపములాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఆమేన్. నేను ఈ స్టడీ ఇక్కడ ముగిస్తున్నాను. ఒక్క నిమిషం అందరూ నా వైపు చూడగలరండి. ఈ కడవరి కాలంలో ఈ చర్చ్ పక్షంగా, ఈ చర్చిలో వచ్చిన నీ పక్షంగా దేవునికి ఉన్న ప్లాన్ అయితే అదే, మండుచు ప్రకాశించాలని నిన్ను దేవుడు కోరుతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. ఒక పెక్యులర్ జనరేషన్ దేవుడు సిద్ధపరుస్తున్నారు, ఒక పెక్యులర్ జనరేషన్ దేవుడు సిద్ధపరుస్తున్నారు, ఏ హోలీ జనరేషన్ దేవుడు సిద్ధపరుస్తున్నారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను లాంటి ఒక తరమును దేవుడు లేపాలని ఆశపడుతున్నాడు. ఆ తరం ఎటువంటి తరమో తెలుసా? హేరోదును ఎదిరించగలిగినటువంటి ఆ శక్తి కలిగిన తరం అది. హల్లెలూయా. ఆ తరం ఎటువంటి తరమో తెలుసా? ఆయన సర్ప సంతానమా అని పిలిస్తే వచ్చి విధేయులై బాప్తిస్మం పొందారండి. అది ఆయన పవరు. ఆయన వెళ్ళిన చోటల్లా కూడా వెలుగు ప్రకాశించిందటండి. ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడట, జీవమును గురించి సాక్ష్యం ఇచ్చాడంట, ప్రభువుకు మార్గము సరళము చేశాడట. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. మీరు ఏ ఏరియాలో మీ హౌస్ నాకు తెలియదండి. మీ హౌస్ కొరకు దేవునికి ఉన్న ప్లాన్ ఏంటంటే ఆ ఏరియా అంతా యేసు ప్రభువును తెలుసుకోవడానికైనా మార్గం మీరు సరళం చెయ్యాలని ఆ ఏరియాలో మీకు దేవుడు హౌస్ ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు నాకు తెలియదు. ఆ ఆఫీస్లో దేవుడు ఎందుకు నిన్ను పెట్టాడంటే అక్కడ నీవు ప్రభువుకు మార్గము సరళము చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆ ఆఫీస్లో నిలబెట్టారు. ఆ కాలేజీలో నీకెందుకు సీట్ వచ్చిందంటే అక్కడ నీవు ప్రభువుకు మార్గము సరళము చెయ్యాలని దేవుడు అక్కడ నీకు ఆ కాలేజీలో సీట్ ఇచ్చాడు. అమ్మ, నీకే చెప్తున్నాను, నీ బిడ్డల కొరకు ఈ రాత్రి తప్పకుండా ఈ మాట నీ బిడ్డలతో నువ్వు పంచుకో. నీవు ఈ సంఘపక్షంగా దేవునికి మార్గము సరళము చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడుతుండగానే ఈ మాట వినగలరా? ఒక అమ్మాయి మన సైన్యాధ్యక్షుడి ఇంట్లోకి వెళ్ళిపోయిందండి.
హౌస్ మెయిడ్గా వెళ్ళింది, ఇంట్లో పని చేసే అమ్మాయిగా వెళ్ళింది. ఎవరు? నయమాన్ ఇంట్లో. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాకండమ్మా ఆమెకు ఒకటే ఆశ. ఆమెకు విషయం తెలిసింది, ఆమె సార్ బట్టలు ఉతుకుతోంది, సాక్స్ ఉతుకుతోంది, నయమాన్ గారి యొక్క బనియన్స్ ఉతుకుతోంది. ఆమెకు చాలా స్మెల్లింగ్ వస్తుంది. ఏంటి ఇదంతా అని చూస్తే ఇదంతా తేడాగా ఉంది, లెప్రసీ. అర్థమైపోయింది, ఓ లెప్రసీ ఉంటూ కూడా నేను ఆఫీసర్ అయిపోయాడా, చాలా మోసగాడని చెప్పేసి వెంటనే రస్సి కారుతున్న స్టింకీగా ఉన్నటువంటి ఆ బనియన్స్ అన్ని ఫోటో తీసేసి ఫేస్బుక్లో పెట్టేసి, వీడు పెద్ద మోసగాడు, వీడు మనం తీసుకొచ్చాడు కానీ అసలు వీడి ముందు బర్తరఫ్ చేసేసి వీడియో నా దగ్గర ఉన్నది అనకుండా ఆమె అది తెలియగానే ఆ చిన్న అమ్మాయి సండే స్కూల్ బిడ్డ, మేబీ షీ వాజ్ యూత్, ఆమెకు ఒకటి ఆశ, ఎలాగైనా మా ఆఫీసర్ గారిని మా చర్చికి తీసుకెళ్ళిపోవాలి, ఎలాగైనా మా ఆఫీసర్ గారిని మా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిపోవాలి. మేడం, సార్ కానీ మా అయ్యగారి దగ్గరికి వెళితే నిన్ను దేవుడు అందుకే ఆ కాలేజీలో పెట్టాడు, మీ ప్రొఫెసర్ని చర్చికి తీసుకురావడానికి. నిన్ను అందుకే దేవుడు ఆ దేశం తీసుకెళ్ళాడు, నీ ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకురావడానికి. మీరు ఎక్కడున్నా ఈ వాక్యం వింటున్న వారు దేవుడిని ఏ పొజిషన్లో పెట్టాడో ఆ పొజిషన్లో, హల్లెలూయా, నీ దైవజనుని గురించి, ఎలీషాను గురించి, ఎలీషా ఆఫీస్ గురించి, ఎలీషా చర్చ్ గురించి పరిచయము చేయుటకే దేవుడు అక్కడ నిన్ను పెట్టాడు. దేవుడు అక్కడ మార్గాన్ని, ప్రభువు కొరకు మార్గం సరళం చేసే వ్యక్తిగా. ఒకసారి 3 నిమిషాలండి, మీకు వాక్యం అర్థమైతే ఏ రీతిగా ప్రభు మీకు అర్థమయ్యేటట్లు చేశారో ఆ విషయం కొంచెం ప్రార్థన చేసుకుంటారా?